మార్కెట్ సైజ్. ఫిక్కీ మరియు కేపీఎంజీ లాంటి పెద్ద సంస్థల నివేదికల ప్రకారం భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ 2025 నాటికి దాదాపు 64,500 కోట్లు చేరుకుంది. ఇదే వేగంతో ముందుకెళ్తే 2030 నాటికి ఇది 1,00,000 కోట్లకు పైన మార్కెట్ ని టచ్ చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. రెండో విషయం ఉపాధి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ పార్టిసిపేషన్. ప్రస్తుతం ఈ రంగంలో కొన్ని లక్షల మంది పనిచేస్తా ఉన్నారు, కానీ 2030 నాటికి దాదాపు 1,80,00,000 మంది పైన ఇండియన్స్ పూర్తి స్థాయిలో ఫుల్ టైం ఈ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీంట్లో మహిళలు 60% కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం డైరెక్ట్ సెల్లింగ్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్. గతంలో డైరెక్ట్ సెల్లింగ్ సరైన చట్టాలు లేవు, కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 వచ్చిన తర్వాత ఈ చట్టాలు చాలా కఠినంగా ఉండడం వల్ల మోసపూరిత కంపెనీలు, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ని మెయింటైన్ చేసే కంపెనీలన్నీ కూడా క్లోజ్ అయ్యి నిజమైన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ప్రజలు జాయిన్ అయ్యి పని చేస్తారు. అండ్ ఆ కంపెనీస్ కి గౌరవం, నమ్మకం కూడా పెరుగుతుంది. 2030 నాటికి ఇది అత్యంత సేఫ్ ఆపర్చునిటీ కెరియర్ గా మారబోతుంది. దీని యొక్క మెయిన్ గ్రోత్ కి కారణం డిజిటలైజేషన్. సోషల్ మీడియా ఎక్కువగా జనాలు యూజ్ చేయడం వల్ల ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం గానీ, టీమ్ బిల్డింగ్ గానీ చాలా సులభం అయిపోయింది. విధంగా ఉండాలి, డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు ఒక మంచి ఫ్యూచర్ ఉండాలంటే టెక్నాలజీని వాడడం నేర్చుకోండి. పాత పద్ధతుల్లో కాకుండా జూమ్ కాల్స్, వాట్సాప్ మార్కెటింగ్, వీడియో కంటెంట్ క్రియేట్ చేయడం, చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఖచ్చితంగా బిజినెస్ లో నేర్చుకోండి. సరైన కంపెనీని ఎంపిక, సరైన కంపెనీని ఎంచుకోవటం. 2030 వరకు నిలబడే బలమైన ప్రొడక్ట్స్, ఎథికల్ ప్లాన్ ఉన్న కంపెనీస్ లో ఉండండి. స్కిల్స్, కేవలం ప్లాన్ చెప్పడమే కాకుండా టీమ్ మేనేజ్మెంట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే విధంగా మీరు ముందుకెళ్తే ఒక మంచి గ్రోత్ ని మీరు పొందొచ్చు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లలో ఒకటి. కాబట్టి ఇప్పుడు మీరు పడుతున్న శ్రమకి 2030 నాటికి చాలా పెద్ద ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక కెరియర్ ఆపర్చునిటీగా నమ్మి మీరు పని చేసుకుంటూ ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ. మై రీఛార్జ్ ఆయుర్వేద మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో ఈరోజు బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ కి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా సాదర స్వాగతం. ఈరోజు మనం ఒక ఆపర్చునిటీ గురించి ప్రతి సోమవారం కూడా మనం ఆపర్చునిటీ మీటింగ్ చేసుకుంటున్నాం. సో ఆపర్చునిటీ మీటింగ్ లో భాగంగా అసలు ఈ కంపెనీ ఏంటి, మన కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఏంటి, కంపెనీ యొక్క ప్లాన్ ఏంటి, ఈ ప్లాన్ ద్వారా మనం ఏ విధంగా నెల నెల లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఎలా తీసుకోవచ్చు అనే దాని మీద ఇవాళ మనకి మీటింగ్ జరగబోతుంది. సో అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా దయచేసి శ్రద్ధగా వినండి. ఎన్నిసార్లు వింటే అంత మీరు స్ట్రాంగ్ అవుతారు. ఈ ప్లాన్ పట్ల మీకు అవగాహన వస్తుంది. అంటే ఎన్నిసార్లు వినే కొద్ది ఇది చాలా చాలా స్వీట్ వస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ చాలా స్వీట్ అనమాట. తినగా తినగా వేప కూడా తీగా నుండి అంటారు కదా సామెత. ఆ విధంగా ప్లాన్ కొద్ది మీకు అర్థమైంది, దీంట్లో మీకు డెప్త్ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్స్ అవ్వచ్చు, కొత్త వారు అవ్వచ్చు, ఒకసారి విని మాత్రం డెసిషన్ తీసుకోవద్దండి. 4 గంటలు వినండి. విన్న తర్వాత మీకు అర్థమవుతుంది మొత్తం అంతా కూడా. సో మనకి వెల్కమ్ చేద్దామండి మన సౌత్ ఇండియా ప్రమోటర్ శ్రీ ఎంకే రామకృష్ణ గారు ఫ్రమ్ జంగారెడ్డిగూడెం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ ఎంకేవి రామకృష్ణ. నేను మై రీఛార్జ్ లో శ్రీ రాంబాబు గారి ద్వారా జాయిన్ అయ్యాను. అలాగే నేను బేసికల్ గా ఎల్ఐసి ఏజెంట్ ని, అట్ ది సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ని, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ని, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ ని, ఇలా చెప్పుకుంటే వెళ్ళడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి నాకు. దాంతో పాటు నాకు అతి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అండి. కారణం ఏంటంటే ఇది చాలా నిజాయితీ కూడింది, పెట్టుబడి లేనిది, లీగల్ బిజినెస్. ఓకేనా, మన పనులు మనం చేసుకుంటూ పార్ట్ టైం గా చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, ప్యూర్లీ ప్రొడక్ట్ బేస్డ్. సో ఇక విషయానికి వస్తే, మై రీఛార్జ్ ఆయుర్వేద అనే ఒక అద్భుతమైనటువంటి వ్యాపార విధానం గురించి మీకు చెప్పే అవకాశం రావడం నా అదృష్టం అండి. మీ అందరి పర్మిషన్ తో నేను పీపీటీ ఆన్ చేసి మరి ప్రాజెక్ట్ మొత్తం చెప్తాను. అయితే అందరూ కూడా శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మధ్యలో ఫోన్లు వస్తుంటాయి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర ఫోన్లు వస్తుంటాయి, అవేమీ పట్టించుకోవద్దండి. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు కానీ ఫోన్ లిఫ్ట్ చేశారంటే డిస్టర్బ్ అయిపోతారు. ఒకసారి డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుద్ది. అంచేత ఫోన్లు ఏమి లిఫ్ట్ చేయొద్దు. ప్రశాంతంగా ఒక 1 అవర్ మీటింగ్ చూడండి, చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. అయితే మై రీఛార్జ్ ఆయుర్వేద
మై రీఛార్జ్ ఆయుర్వేద సబ్జెక్టులోకి వెళ్తున్నాను. ముందుగా మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నానండి. డూ యూ రియల్లీ వాంట్ ఏ బెటర్ లైఫ్? మీకు నిజంగా ఒక మంచి జీవితం కావాలా? కావాలి అనుకున్నట్టయితే మీరు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా మిమ్మల్ని, 1 by 1 మీరు సమాధానం చెప్పాలి. ఏంటి అని చెప్పంటే చాట్ బాక్స్ లో పెట్టచ్చండి. అయితే మీ ఫోన్ ఇలాగ హారిజెంటల్ గా మార్చుకోండి, మీకు కన్వీనియంట్ గా ఉంటుంది, అన్ని క్లియర్ కనబడతాయి అన్నమాట. నెక్స్ట్ మన యొక్క ఎందుకు మైలేజ్ ఛార్జ్ ఆయుర్వేద బిజినెస్ చేయాలి, ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ చేయాలనే విషయానికి వస్తే, మనం ఖర్చును తగ్గించుకుని ఇంకా పొదుపుగా వెళ్లే బదులు మన ఆదాయాన్ని పెంచుకునే మార్గం అన్వేషించాలి. ఎందుకు అని చెప్పంటే ఖర్చులు పెరగడం సహజం అండి. 1940లో 10 రూపాయలు సరిపోయేది ఎంటైర్ ఫ్యామిలీకి. 1960కి వచ్చేటప్పటికి 100 రూపాయలు అవసరం అయ్యేది నెలకి. 1980కి వచ్చేటప్పటికి 1000 రూపాయలు అవసరం అయింది. 2000 సంవత్సరం వచ్చేటప్పటికి 10,000 రూపాయలు అవసరం అయింది. 2020 నాటికి 1,00,000 రూపాయలు అవసరం అయింది. ఎందుకంటే చదువుల కాస్ట్ పెరిగిపోయింది, వైద్యం ఖర్చు పెరిగిపోయింది, ఇంట్లో మెయింటెనెన్స్ పెరిగిపోయింది, రెంట్లు పెరిగిపోయినాయి, మన ఆదాయం తప్ప. చాలా మంది అడ్జస్ట్ అవుతూ అలా లోన్ల మీద ఆగించేస్తారు జీవితాన్ని. ఓకేనా? సో 2030 నాటికి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 3 లక్షల రూపాయల ఆదాయం ఉంటేనే కానీ ఖర్చులు కానీ ఈ యొక్క సేవింగ్స్ కానీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు కానీ మనం చేయలేమండి. సో ఇక్కడ మనం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏమున్నాయో పరిశీలించినట్టయితే, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఈ మిగతా ప్రొఫెషన్తో కంపేర్ చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ అన్నది ఒక అద్భుతమైన వ్యాపార విధంగా కనుగొనడం జరిగింది. అయితే చెప్పే ముందు మీ డ్రీమ్స్ ఏంటో మాకు తెలియజేయండి 1 by 1. ఏ డ్రీమ్స్ లేని వాళ్ళకి ఎంత ఈజీగా ఉన్న బిజినెస్ చెప్పినా చేయబుద్ధి ఏదండి. ఉదాహరణకి ఒక ఆయన బిర్యానీ ఫుల్గా తినేసి వచ్చాడు, భోజనం ఫుల్గా చేసి వచ్చాడు, కడుపు నిండా తిన్నాడండి. అప్పుడు ఆయన కూర్చోబెట్టి బిర్యానీ పెట్టామనుకోండి, తింటాడా? కష్టం. అలాగే ఇక్కడ కూడా మనం ఏంటంటే డ్రీమ్ లేదు, నీకు అసలు కోరికలే లేవు, ఇంకేం చెప్పిపోయావు. అందుకని మీ డ్రీమ్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సింగిల్ బెడ్రూమ్ హౌస్ కావాలా, మీకు ఒక డూప్లెక్స్ హౌస్ కావాలా? డూప్లెక్స్ హౌస్ అయితే మాత్రం అది రైట్ సైడ్ లో ఉంది కాబట్టి చాట్ బాక్స్ లో ఆర్ అని పెట్టండి. మీరు చాట్ బాక్స్ లో ఎంత బాగా ఉపయోగించుకుంటే మీరు అంత ఇంట్రెస్ట్ గా ముందుకు వచ్చినట్టు లెక్క అనమాట. ఎవరైతే చాట్ బాక్స్ లో పెట్టట్లేదో వాళ్ళు ఇంకా తెలియకపోవడం అయినా ఉండొచ్చు, బద్ధకమైన ఉండొచ్చు. వాడుకోండి, చాట్ బాక్స్ వాడుకోండి, ఫ్రీ, డబ్బులేం కట్టాల్సిన పని లేదు. నెక్స్ట్, మీ పిల్లల్ని మీరు గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తారా లేదా ప్రైవేట్ గా ఒక పెద్ద యూనివర్సిటీలో, విదేశీ యూనివర్సిటీలో చదివిస్తారా? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఒక ఆయన వచ్చారండి, ఏదో పని మాట్లాడుతూ వాళ్ళ మనవాడిని జర్మనీ పంపిస్తున్నాడు హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం. దానికోసం ఇది బ్యాంక్ లోన్ అంట, వగైరా అంట. సో ఎనీహౌ, ఇక్కడ మనం మై రీఛార్జ్ చేస్తే బ్యాంక్ లోన్తో పర్లేదు, మొత్తం మీకు క్యాష్ తో పంపించవచ్చు. ఎవరైతే మా పిల్లల్ని, మా మనవాళ్ళని మేము విదేశీ ఎడ్యుకేషన్ నిమిత్తం పంపిస్తామండి, మంచి మంచి యూనివర్సిటీలో చదివిస్తాం అంటారో వాళ్ళు ఆర్ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్, లెఫ్ట్ లో ఒక ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తున్నాడు ఒక ఆయన, పిల్లల్ని, భార్యని బండి మీద తీసుకెళ్తున్నాడు. అది ఏమవుతుందంటే హెల్మెట్లు పెట్టుకున్నా కూడా ఒక బండి మీద 4 కూర్చోకూడదండి. ఎవళ్ళు తేడా వచ్చినా గోతులో ప్రమాదం జరుగుతుంది. కానీ రైట్ సైడ్ లో చూడండి, చక్కగా ఏసీ కారులో ఎంటైర్ ఫ్యామిలీ నవ్వుకుంటూ హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. మరి రైట్ సైడ్ లో మంచి జర్నీ లైక్ చేసేవాళ్ళు ఆర్ అని ఎంటర్ చేయండి. అలాగే ఎవరైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం ఏర్పడినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో మంచి వైద్యం చేయించుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆర్ అంటే రైట్ సైడ్ అని టిప్ మీరు ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్, నెలకి 10,000 ఆదాయం కావాలా, 2 లక్షల ఆదాయం జీవితం ఇలాగే ఉండిపోతుంది అనుకున్న వాళ్ళు రైట్ సైడ్ చాట్ బాక్స్ లో 2L అని పెట్టండి, లేదా రైట్ అని పెట్టండి, మీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు. నెక్స్ట్, ఇప్పటిదాకా ఎవరైతే రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళని ఇంకో ప్రశ్న వేస్తానండి. కెన్ యూ అలాట్ 2 hours డైలీ ఫర్ బెటర్ లైఫ్? రోజుకి కేవలం 2 గంటలు మీరు కేటాయించగలరా అని అడుగుతున్నాను. ఇన్వెస్ట్ 2 hours టుడే, ఎంజాయ్ ఎ బెటర్ టుమారో.
సో 2 గంటలు కేటాయించగలిగితే మీ జీవితం మారే అవకాశం ఉందండి. అది కూడా మీ పనులు మీరు చేసుకుంటూ ఖాళీ టైంనే ఉపయోగించుకోండి. మీ పనులు మానుకునే అవసరం లేదు. అయితే మెయిన్ సబ్జెక్టుకి వెళ్లే ముందు అసలు హౌ టు ఎర్న్ బిగ్ మనీ అనేది ఒకసారి మనం పరిశీలిద్దామండి. ఉదాహరణకి ఒక ఎంప్లాయర్ ఉన్నాడండి. ఆయన ఒక పెద్ద ఫ్యాక్టరీ ఓనర్ అనుకోండి. ఆయన కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ కట్టుకున్నాడు. ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు 1000 మందిని. ఆ 1000 మందిలో మేనేజర్స్ ఉన్నారు, సూపర్వైజర్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు రోజుకి 8 గంటలు పనిచేస్తున్నారు. ఆ రకంగా 1000 మంది తాలూకు పని గంటలు కూడాను, అంటే 1000 ఇంటూ 8 గంటలు 8000 గంటలు ఆ యొక్క సిఇఓకి అతని అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. అందువలన ఈ వర్కర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, మేనేజర్స్ కానీ వీళ్ళందరూ శాలరీస్ 25,000 నుంచి 50,000 మధ్యలో ఉంటాయండి. కానీ యొక్క సిఇఓ ఇన్కమ్ మాత్రం 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అలా వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళందరినీ ఇతను జీతం ఇచ్చి కొనేసుకుంటున్నాడు. వాళ్ళ టైంని ఇతను వాడుకుంటున్నాడు. ఒక్కడే డైలీ 8 గంటలు పనిచేసేట్లు లెక్క. ఆ విధంగా ఇది క్యాల్కులేషన్ అనమాట అండి ఇండస్ట్రీలో. అయితే ఇదే మనం ఒక సిస్టమ్ని మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఆపాదిస్తే, డైరెక్ట్ సెల్లింగ్లో కూడా మనం కొంతమందిని అపాయింట్ చేస్తాం. వాళ్ళు ఇంకొంతమందిని వాళ్ళు జాయిన్ చేస్తారు. వాళ్ళు కొంతమంది జాయిన్ చేస్తున్నారు. ఇలా ఎవరికి వాళ్ళే ఒక 2, 3, 10 మందిలో జాయిన్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఈ టీం అంతా మందే. ఎక్కడ ఎవరు జాయిన్ అయినా కూడా మీకు కమిషన్ వస్తుంది. ఎక్కడ ఎవరు కొనుక్కున్నా కమిషన్ వస్తుంది. అందువలన ఇది కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ గానే మిమ్మల్ని మీరు భావించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పెట్టుబడి అయితే ఏమీ లేదు. మీ నోటి మాటే పెట్టుబడి. ఓకేనా? అన్లిమిటెడ్ డెప్త్, అన్లిమిటెడ్ టైము. స్టార్టింగ్ లో ఎంత కష్టపడతారు, దాంట్లో 10 వంతే ఒక రేంజ్కి వెళ్ళిపోయాక కష్టం ఉంటుందండి. ఓకే, నాకు 1 year 2 years దాటిన కాడి నుంచి మీకు ఏం కష్టం ఉంటుందండి, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటుంది. ఆటో పైలట్ మోడ్. చూడండి, విమానం ఒక ఎయిర్పోర్ట్ లో స్టార్ట్ అయిన తర్వాత ఆకాశంలో కొంత దూరం ఎగిరిన తర్వాత ఒక స్టేజ్ లో పైలట్ ఏం చేస్తాడంటే ఒక స్పీడు, ఒక టైమింగ్, ఒక యాంగిల్ సెట్ చేసి ఆటో పైలట్ పెట్టేస్తాడు. పెట్టేసి ఇక పైలట్ పనే ఉండదండి. ఇంకా ఒక టైం వచ్చేదాకా అదే స్ట్రైట్ వెళ్ళిపోతుంటుంది ఇంకా. ఓకేనా? ఇంకా వేరే ఎయిర్పోర్ట్ వచ్చిన టైంకి వాళ్ళు అక్కడ మళ్ళీ సీట్లో కూర్చుని సెట్ చేసుకుంటారనమాట. అలాగా దీంట్లో కూడా ఏంటంటే మీరు దీంట్లో ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు పనే ఉండదండి. ఇంకా వర్క్ గ్రూప్ పెరిగిపోతుంటుంది, ఆదాయం వస్తుంటుంది. జస్ట్ ఆటో పైలట్ లాగా అలా ఫ్లైట్ వెళ్ళిపోతుంది. దీంట్లో స్పెషాలిటీ కానీ, మార్కెటింగ్ చేయడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్యాక్స్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ, ఈ ఆడిటింగ్ ఖర్చులు కానీ, యాప్లు కానీ, లిస్ట్ చెప్పాలంటే చాలా ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఖర్చు అంతా ఆ తలకాయ పోట్లన్నీ వాళ్ళు పడతారండి, మనకు సంబంధం లేదు. మనం జస్ట్ కొనుక్కోవటం, వాడుకోవటం, కొత్త రికమెండ్ చేయటం. వినటానికి ఎంతో హాయిగా ఉంది సుమి. నెక్స్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అన్నది ఇదేమి కాలక్షేపం బఠానీ కాదండి, సోషల్ సర్వీస్ అంతకంటే కాదు. ఇది ఒక బిజినెస్ మోడల్, ఇది ఒక వ్యాపార విధానం. దీని వ్యాపారంలాగా చూడండి మీరు. కాకపోతే మిగతా వ్యాపారాల్లో ఉన్న బర్డెన్స్ దీంట్లో ఉండవండి. మరి బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి ఆలోచిస్తే, ముఖ్యంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చండి టైంని. కుటుంబంతో గడపవచ్చు మీరు. అలాగే కార్లు గిఫ్ట్లుగా పొందొచ్చు, విదేశీ విహారయాత్రలు చేసి రావచ్చు, మంచి ఇల్లు కట్టుకుంటానికి కానీ కొనుక్కుంటానికి కానీ అమౌంట్ అరేంజ్ చేస్తుంది కంపెనీ. ఇది కాకుండా లక్షలాది రూపాయల ఆదాయం పొందుతూ మీ జీవితాన్ని చీకుడు చింత లేకుండా హ్యాపీగా గడపడానికి 4 తరాల పాటు కమిషన్ ఇచ్చే విధానం అండి మన డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మన కంపెనీ విధానం. తాతగారు జాయిన్ అయితే 4వ తరం వ్యక్తి కూడా కమిషన్ వస్తూనే ఉంటుంది, అదే కోడ్ నెంబర్ మీద. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంది ఈ విధానం అని గమనించినట్టయితే 2024లో టర్న్ ఓవర్ $201 బిలియన్ టర్న్ ఓవర్ జరిగిందండి ప్రపంచవ్యాప్తంగా. అలాగే 2034 నాటికి అంచనా ఏంటంటే 397 కోట్లు, 397 కోట్ల బిలియన్ డాలర్స్ అండి. 397 బిలియన్ డాలర్స్ ఎస్టిమేషన్ లో ఉన్నారనమాట. అంటే ఏ రేంజ్ లో పెరగబోతుందో ఆలోచించుకోండి. యావరేజ్ గ్రోత్ రేటు 6.5% అండి, ప్రతి సంవత్సరం పెరుగుతుంది అనమాట. అలాగా మన ఇండియా చూసినట్టయితే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 64,000 కోట్లు అయిందండి. అయితే దాంట్లో 60% హెర్బల్ ఐటమ్సే ఉన్నాయి, 26% కాస్మెటిక్స్, పర్సనల్ కేర్ ఉన్నాయి, 5% హౌస్ హోల్డ్ గుడ్స్, డ్యూరబుల్స్ ఉన్నాయి, ఒక 9% వేరే ఐటమ్స్ ఉన్నాయి. టోటల్ గా 100% ఇలా ఉంటుంది అనమాట. ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్స్ ఏ రేంజ్ లో సేల్ అవుతుందో చిన్న క్యాలిక్యులేషన్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హెర్బల్ ప్రొడక్ట్స్ కి పెద్దపీట వేశారు. కరోనా దాటిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటున్నారు. అందువలన వెల్నెస్ ప్రొడక్ట్స్, హెర్బల్ ఐటమ్స్, ఆయుర్వేదిక్ ఐటమ్స్ డిమాండ్ పెరిగిందండి.
ఓకేనా, అది గమనించాల్సిన పాయింట్. నెక్స్ట్, మన ఇండియాలో 2021 నుంచి ఇది 100% లీగల్ బిజినెస్, నో డౌట్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా మీకు కావాలంటే సెపరేట్గా వాట్సాప్ పెడతాం. అలాగే విదేశీ స్వదేశీ కంపెనీలు సుమారుగా 450 కంపెనీలు రిజిస్ట్రేషన్ అయినాయండి. దాంట్లో మన మై రీఛార్జ్ కంపెనీ ఒకటి, మై రీఛార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కరెక్ట్గా చెప్పాలంటే. అయితే మన కంపెనీ తాలూకు డీటెయిల్స్ చెప్పే ముందు అసలు మన మై రీఛార్జ్ ఆయుర్వేద యొక్క ఆపర్చునిటీ యొక్క విశేషాలు ఏంటి, బయటి వ్యాపారాల్లో ఉన్నటువంటి విధానాలు ఏంటి. అంటే ఒక వ్యక్తి బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, అలాగే ఇంకో వ్యక్తి మై రీఛార్జ్ ఆపర్చునిటీలో జాయిన్ చేస్తున్నాడు. రెండు తేడా ఏంటి గమనిద్దాం. బయట వ్యాపారాల్లో అంటే అది ఉదాహరణకి ఆయన ఒక సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాడు, లేదా పెద్ద బట్టల కొట్టు పెట్టుకున్నాడు. అక్కడ ఏమవుతుంటే హై ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే, ఒక షాప్ పెట్టుకోవాలంటే. ఇక్కడ మై రీఛార్జ్లో నో ఇన్వెస్ట్మెంట్, బయట ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందండి. ఎక్స్పీరియన్స్ లేకుండా వ్యాపారం పెడితే నష్టం గ్యారంటీ. ఇక్కడ మన దాంట్లో ఎక్స్పీరియన్స్తో పని లేదు, ఎందుకంటే మనం చేసేది రెండు పనులు, కొనుక్కోవటం, కొనుక్కోమని చెప్పటం. దీనికి ఎక్స్పీరియన్స్ ఉంది, మనకు ఆల్రెడీ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం చాలా రకాల వస్తువులు బయట మార్కెట్ కొనుక్కోవటం, నచ్చితే 10 మందికి రికమెండ్ చేయడం అన్నది మనకు ఎలాగో ఉంది. అయితే ప్రత్యేకమైనటువంటి వ్యాపార అనుభవం అయితే అవసరం లేదు. నెక్స్ట్, కాంపిటీషన్. బయట మార్కెట్లో హెవీ కాంపిటీషన్ అండి. ఒక వ్యక్తి ఒక వ్యాపారం పెట్టి సక్సెస్ చేయడం చెప్పి అనగానే 10 మంది కళ్ళు అతని మీద పడతాయండి. ఏంటి ఇతను ఏం చేస్తున్నాడు, ఎంత బాగా సక్సెస్ అయ్యాడు, మనందే పెట్టకూడదు అని చెప్పేసి అసలు వేరే ఆలోచనలు లేకుండా పెట్టేస్తారు. అప్పుడు ఏమవుద్దండి, ఉన్న కస్టమర్స్ని ఆ 10 మంది షేర్ చేసుకోవాలి. దాంట్లో ఎవరైతే టాలెంటెడ్ ఉంటాడో అతను తప్ప మిగతా వాళ్ళందరూ ఫెయిల్యూర్. ఓకేనా. అయితే బయట వ్యాపారం చేయాలంటే లోన్ తీసుకోవాలండి కంపల్సరీగా. లోన్ లేకుండా పెట్టారంటే అది విచిత్రంగా లెక్కేసుకోవచ్చు, కానీ మన దాంట్లో లోన్తో పని లేదు. అలాగే రిస్క్ ఆఫ్ లాస్. బయట వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, మన దాంట్లో నష్ట భయం లేదండి అసలు. బయట వ్యాపారాల్లో ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అవి ప్రత్యేకించి ఒక ఆడిట్ని పెట్టుకుని అవన్నీ చేయించుకోవాలి, లేదంటే ఇబ్బంది పడుతుంటాం. కానీ మన దాంట్లో మాత్రం మై రీఛార్జ్లో ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ అంతా కూడా మానిటర్ బై ద కంపెనీ. నెక్స్ట్, ప్రొడక్ట్ ఏ విధంగా మార్కెటింగ్ జరుగుతుందో అది కూడా కంపేర్ చేసి చెప్తాను మీకు నేను. ట్రెడిషనల్ మార్కెటింగ్ విధానంలో ఒక ప్రొడక్ట్ డైరెక్ట్గా ఎప్పుడు కస్టమర్కి రాదండి. ఫ్యాక్టరీ దగ్గర నుంచి కస్టమర్ డైరెక్ట్గా ఎప్పుడు రాదు. మధ్యలో కొంతమంది మిడిల్ మెన్ ఉంటారు. వాళ్ళు ఎవరండి, మార్కెటింగ్ కంపెనీ, C&F ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళ ద్వారా హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి రిటైల్ షాప్కి వస్తుంది. అక్కడ నుంచి మనం కొనుక్కొని వాడుకుంటున్నాం. 100 రూపాయలు కొన్నాం అనుకోండి MRPకి, దాంట్లో 40% కంపెనీ కాస్ట్ ఉంటుందండి. 60% ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వాళ్ళ తాలూకు కమిషను, అలాగే పబ్లిసిటీ ఖర్చులు. పబ్లిసిటీ అంటే మీరు ఆశ్చర్యపోతారండి, మహేష్ బాబు సంతూర్ సోప్కి అడ్డు నటిస్తున్నాడు. మరి ఆయన ఎంత తీసుకున్నట్టు తెలియదు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు నాకు తెలియదు. కానీ ఈ సంతూర్ సోప్ వాళ్ళు మాత్రం సంవత్సరానికి 2850 కోట్లు మాత్రం బడ్జెట్ కేటాయించారు ప్రకటనల నిమిత్తం. ఓకేనా. సో ఇది నేను చెప్పింది కాదండి, గూగుల్లోకి వెళ్ళి మీరు కొట్టినా ఇదే వస్తుంది. సంతూర్ పబ్లిసిటీ బడ్జెట్ అని కొట్టండి, ఇది వచ్చేస్తుంది, చూసుకోవచ్చు మీరు. అలాగే సచిన్ టెండూల్కర్ గారు కోల్గేట్ పేస్ట్కి యాడ్ నటిస్తున్నారు. మరి ఆయన ఎంత తీసుకుంటున్నారో తెలియదు, 5 కోట్ల 10 కోట్ల తెలియదు. కానీ ఈ కోల్గేట్ కంపెనీ మాత్రం వాళ్ళు లాస్ట్ ఇయర్ అంటే 2025-26లో యాడ్ నిమిత్తం ఖర్చు స్పెండ్ చేసింది ఎంత అంటే 819 కోట్లు అండి. ఇవన్నీ ఎవరు భరిస్తున్నారంటే ఎవరైతే ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాడో ఆయన జేబులోంచి తీసుకుంటుంది కంపెనీ. నెక్స్ట్, మన డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఉన్న అద్భుతం చూద్దామండి. ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర నుంచి డైరెక్ట్గా కస్టమర్కి వస్తుంది. మధ్యలో ఉండేది ఎవరంటే ఓన్లీ మన మై రీఛార్జ్ కంపెనీయే. అందులో కూడా మన కంపెనీ ఓన్గా 38 రకాల ఐటమ్స్ తయారు చేస్తుంది, ఆయుర్వేదిక్ ఐటమ్స్. మిగతా బయట ఫ్యాక్టరీ దగ్గర తీసుకుని మనకు సప్లై చేస్తుంది. సో నో మిడిల్ మెన్, నో అడ్వర్టైజ్మెంట్. మన మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్ అవసరం లేదండి, వాళ్ళతో పని లేదు మనకి. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ బికమ్స్ ద బ్రాండ్ అంబాసిడర్ అండ్ 60 to 70% మనీ. మనమే దీంట్లో బ్రాండ్ అంబాసిడర్ అండి. ఈ ప్రోడక్ట్ కొనుక్కోవటం, వాడతాం, గ్యారెంటీకి నచ్చుతాయి. నచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్, రిలేటివ్స్కి మనం దీన్ని సిఫారసు చేస్తామండి, మనమే రికమెండ్ చేస్తాం. సో తద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, మన కంపెనీ ప్రొఫైల్కి వెళ్దామండి. కంపెనీ ప్రొఫైల్ ఇది ఇండియన్ కంపెనీ అండి, 100%. కంపెనీ MD గారి పేరు అశోక్ పులారి. ఎస్టాబ్లిష్ చేసింది 2010 సంవత్సరం సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు.
జైపూర్ హెడ్ ఆఫీస్ అండి. 16 సంవత్సరాల సీనియర్ ఉన్న కంపెనీ. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసండి, జస్ట్ 724 కోట్లు అనమాట. అలాగే వేరే హౌస్ ఉన్నాయి ఓన్గా, C&F ఏజెంట్ ఓన్గా పెట్టుకున్నారు, మాస్టర్ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేస్తున్నారు చట్టబద్ధంగా. అలాగే దేశవ్యాప్తంగా 2995 ఫ్రాంచైజీలు ఉన్నాయండి. ఫ్రాంచైజీ అన్నా, స్టాక్ పాయింట్ అన్నా, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అన్నా దాదాపు మీనింగ్ ఒకటే. మన ఏపీలో, తెలంగాణలో ఎంత ఉన్నాయని చెప్పంటే కేవలం స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి సౌత్ ఇండియాలో. ఆంధ్రాలో 5 ఉన్నాయి, మన తెలంగాణలో 6 ఉన్నాయండి. ఓకేనా. ఇంకా చాలా రాబోతున్నాయి. ప్రతి పిన్ కోడ్కి ఒక ఫ్రాంచైజీ కంపెనీ శాంక్షన్ చేస్తుందండి. ఎవరు పిన్ కోడ్లో ఒక స్టాక్ పాయింట్ చేస్తే, ఫ్రాంచైజీ చేస్తే, ఇంకెవరైనా వెళ్ళి మాకు స్టాక్ పాయింట్ కావాలని చెప్పంటే ఎవరు. ఒకసారి శాంక్షన్ అయ్యి అగ్రిమెంట్ అయిపోతే ఇంకా అతనే ఇక లైఫ్ లాంగ్ ఆ ఏరియాకి అతను కింగ్ అనమాట. అయితే దీంట్లో 60% ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారండి. అలాగే ట్రైనింగ్ సిస్టమ్ బాగుంది, ఎఫిషియెంట్ అండ్ ప్రొఫిషియెంట్ సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు, AI బేస్డ్ ఆటోమేటిక్ చార్ట్ సపోర్ట్ ఉంది, ఆయుర్వేదిక్ కేర్ ఉంది, ఆన్లైన్ ప్రోడక్ట్ బుకింగ్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ హెడ్ ఆఫీస్ అండి. ఇది మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 సర్వీసెస్ ఉంటాయి మనకి. 10,000 స్క్వేర్ ఫీట్ లో అరేంజ్ చేశారు. ఓకేనా. కొన్ని వందల మంది స్టాఫ్ పనిచేస్తుంటారు, డైలీ పనిచేస్తుంటారు అనమాట. సో మనకి హెడ్ ఆఫీసు బాగా డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కంపెనీ వారు ప్రతి 3 months ఒకసారి పెద్ద పెద్ద మీటింగ్స్ అరేంజ్ చేస్తారండి, ట్రైనింగ్స్ అరేంజ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ మనం అటెండ్ అవ్వాలంటే ముందుగా రిజర్వేషన్ చేసుకుని వెళ్తే మంచిది, ఎందుకంటే సీట్లు దొరకవు. అక్కడ అచీవర్స్ ని, ప్రమోషన్స్ కొట్టిన వాళ్ళని అందరినీ కూడా సత్కారం చేస్తారు, సన్మానం చేస్తారు, వాళ్ళతో మాట్లాడిస్తారు. లేకపోతే కంపెనీ ప్రొఫైల్లో ముఖ్యంగా ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్ లో మెంబర్షిప్ ఉంది. ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్షిప్ ఉంది. MCA సర్టిఫికేట్, ఇంకా చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రొడక్ట్స్ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి, ఫర్ యువర్ హెల్త్ అండ్ స్కిన్. దీంట్లో 12 రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ, GMP, WHO, USDA, పారాబిన్, అలాగే సల్ఫేట్, వెజ్, 100% వెజ్, నాన్ GMO, మేక్ ఇన్ ఇండియా, రీసైకిల్, ISO 91, ISO 22. ఈ మంచి మంచి సర్టిఫికేట్స్ అన్ని కూడా మన ప్రొడక్ట్స్ కలిగి ఉంది మనకి. అన్నిటికంటే అద్భుతమైన సర్టిఫికేట్, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మన డిస్ట్రిబ్యూటర్స్ కానీ, కస్టమర్స్ కానీ ఇవి వాడి చాలా బాగున్నాయి అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అన్నిటికంటే బెస్ట్ సర్టిఫికేట్. ఓకేనా. చూద్దామండి. మార్నింగ్ టు గుడ్ నైట్ పేస్ట్లు ఉన్నాయి, బ్రష్లు ఉన్నాయి, షాంపూలు ఉన్నాయి, టీ పొడి, కాఫీ పొడి, రైస్ బ్రాణాయిలు, కస్ బ్రాణాయిలు, ఫ్లోర్ క్లీనర్స్, లిక్విడ్స్, టాయిలెట్ క్లీనర్స్, వాషింగ్, ఆయుర్వేదిక్ హెర్బల్ ఐటమ్స్ చేశారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ప్రతి ప్రొడక్ట్ 120 ఐటమ్స్ అయినా ఉన్నాయి, ప్రతిదీ కూడా బాగా చేస్తున్నాయి. అట్ సేమ్ రీజనబుల్ రేట్. సెల్లింగ్ అనగానే రిలీఫ్ పొంది వాళ్ళు చుట్టాలుగా, స్నేహితులు కానీ మన పరిచయం చేస్తున్నారు. షుగర్ పేషెంట్స్ అవ్వచ్చు, BP పేషెంట్స్ అవ్వచ్చు, మరి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అందరికి రికమెండ్ చేస్తారు. ప్రతి ప్రోడక్ట్ బాగుందండి. కంపెనీ 2 ముక్కలు చెప్పేస్తుంది టోటల్ బిజినెస్ ని. అదేంటంటే చేంజ్ ద షాప్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఒక షాప్ మీరు కొనుక్కుంటున్నారు ఎప్పటి నుంచో, అలాగే కంటిన్యూ చేశారనుకోండి అయ్యే వస్తువుల్ని, మీ లైఫ్ మారే అవకాశం ఉండదు, మీ లైఫ్ అలాగే ఉంటుంది. కానీ ఒకసారిగా మీరు షాప్ మార్చి మన రీఛార్జ్ ఆయుర్వేదాలు కొనుక్కున్నట్టయితే, మన ఫ్రాంచైజీలు కొనుక్కున్నట్టయితే మీకు లైఫ్ మార్చుకునే అవకాశం వస్తుంది. అది ఎలాగో మనం డిస్కస్ చేద్దాం. సో బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ పరంగా చూసినట్టయితే ఫస్ట్ది డిస్కౌంట్.
ఎప్పుడు కొనుక్కున్నా, ఎంత కొనుక్కున్నా, ఎన్నిసార్లు కొనుక్కున్నా 10% నుంచి 30% వరకు డిస్కౌంట్ ఇస్తారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ ఐటమ్స్ అవ్వడం వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవండి. బయట వస్తువులు చాలా మట్టుకు ఏముందంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయండి. తద్వారా లాంగ్ టర్మ్ వాడితే అతను తొందరగా మరి దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఉదాహరణకి మొన్న వేసవి కాలంలో మరి మీ అందరూ మామిడి పళ్ళు తిన్నారు కదండి. నేను మామిడి పండు తిన్నాను అన్నవాళ్ళు ఎస్ అని పెట్టండి చాట్ బాక్స్ లో. మీకు బ్యాడ్ న్యూస్ చెప్తాను. చాట్ బాక్స్ లో ఎస్ అని పెడితే మీకు బ్యాడ్ న్యూస్ చెప్తాను. అదేంటంటే రామకృష్ణ గారు అని చెప్పేది అంతే. సరే పెడతానని చెప్తున్నాను చూడండి. మన దేశం నుంచి జపాన్కి ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. కానీ ఈ సంవత్సరం ఆ దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మన మామిడి పళ్ళు చెక్ చేసి ఒక బ్యాచ్ ఇంకా ఆపేయండి, మాకు ఒక మామిడి పండు కూడా వద్దని చెప్పేసి ఆఫ్ చేశారు. ఇంపోర్ట్ చేసుకోవద్దని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఎందుకు అని చెప్పంటే మనం అధిక మొత్తంలో రసాయనిక ఎరువులు వాడుతున్నాం అంట. ఓకేనా, పురుగుల మందులు వాడుతున్నాం అంట. ఎందుకంటే దిగుబడి పెంచడం కోసం. సో దానివల్ల ఏమైందంటే మామిడి పండులో తీదనం పోయి అవి తిన్న వాళ్ళకి ఆరోగ్యాలు పాడి చీరుగా అయిపోతుంది జీవితం అంతా కూడా. అందుకోసం వాళ్ళు బ్యాన్ చేశారు. ఒక ఉదాహరణ చెప్పా. కానీ మనం ఏంటంటే ఇవన్నీ గమనించుకోకుండా ఇవన్నీ తినేస్తున్నాం, మామిడి పళ్ళు తినేస్తున్నాం. కూరగాయలు కూడా చాలా మట్టి అన్ని కెమికల్స్ కొడతారండి, ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా. అవి ఏం చేస్తాం, 22 సార్లు కడగాలంట ట్యాప్ కింద పెట్టి. కడిగితే కానీ కెమికల్ పోదండి. మనం ఏం చేస్తామంటే ఒకసారి 2 సార్లు ఎలాగానే వేసేసి కట్ చేసేసి కూరగా గిన్నెలో వేసేసి కూర తయారు చేసుకుంటున్నారు. దాని మీద ఉన్నటువంటి కెమికల్స్ అన్ని కూడా కాలక్రమేణా మన బాడీలో చేరి అవయవాలు చెష్ట వేసి అవి క్యాన్సర్ కింద దారితీస్తున్నాయండి. క్యాన్సర్ రేగులు పెరుగుతున్న విషయం గమనించే ఉంటారు. హార్ట్ పేషెంట్స్ పెరుగుతున్నారు, షుగర్ పేషెంట్స్ పెరుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనం తినే ఆహారాలు కానీ వాడే పదార్థాలు మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అంచేత మన కంపెనీ ఏం చేస్తుందంటే కేవలం వస్తువులు అమ్ముకుందాం, లాభాలు గడిద్దాం, వీళ్ళకి ఏదో కొంత పడేద్దాం అనే ఉద్దేశం కాకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. కంప్లీట్ గా మనం హెల్త్ ఇద్దాం, వాళ్ళకి హెల్త్ ఇస్తూ మనం ఆదాయం పొందుతాం. వాళ్ళ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటువంటి ఎండి గారికి ఆలోచన మనం వందనాలు తెప్పించాలన్నమాట అండి. ఆయన నమస్కారం తెలియజేయాలి. మన ఐటమ్స్ అన్ని కూడా ఆయుర్వేదిక్ బేస్డ్ అండి. హెల్త్ డెవలప్ చేసేయి, హెల్త్ తో పాటు వెల్త్ కూడా డెవలప్ చేసేయి అటువంటి ప్రోడక్ట్స్ మన కంపెనీ ప్రోడక్ట్స్. నెక్స్ట్ ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది లక్షలాది మంది దీంట్లో పాల్గొన్నారు, పార్టిసిపేట్ చేసి చేసుకుంటున్నారు బిజినెస్ ని. టాప్ ఇన్కమేనర్ అండి రతన్ పారియా గారు, క్రౌన్ అంబాసిడర్, వెస్ట్ బెంగాల్ అండి. ఇది జనవరిలోనే ఆయనకి 36,65,000 వచ్చిందండి. ప్రజెంట్ 40 లక్షలు దాటిపోతుంది ఎవరి మధ్య ఇన్కమ్. శర్మ గారిది 9,10,000 జనవరి నాటికి, ఇప్పుడు 11-12 లక్షలు దాటిపోతుంది. ఇలాగా ప్రేమ్ కుమార్ లుంబో అండి, ఒక ఆటో డ్రైవర్ వాట్సాప్ టైము, ఈ రోజున మై రీఛార్జ్ లో జాయిన్ అయ్యి నెలకి ఇన్కమ్ 5 లక్షలు 6 లక్షల మధ్యలో తీసుకుంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఎంతో మంది ఇచ్చేవర్స్ అండి. ఒక సామాన్య గృహులు కూడా దీని ద్వారా వాళ్ళ జీవితాలను అద్భుతంగా మార్చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి కలర్ సినిమాకి మారిపోయారు అనమాట. అయితే మీకు వ్యక్తిని పరిచయం చేస్తున్నానండి. మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ డైమండ్ డైరెక్టర్. మరి జాయిన్ అయ్యి 9 months అవ్వలేదు పూర్తిగా. ఆయన యొక్క చెక్కు ఫిబ్రవరి నుంచి 50,000 దాటిపోయిందండి. మార్చి 50,000, 60,000, ఏప్రిల్ 60,000, మే 65,000, జూన్ చెక్ చూపిస్తాను మీకు, 81,348 రూపాయలండి. మరి అంత ఫాస్ట్ గా డెవలప్ చేసినటువంటి ఆయన పేరు శ్రీ కొల్లపల్లి రాంబాబు గారు. నా అప్లైన్ అని గర్వంగా చెప్పుకుంటాను నేను. సో వారి ద్వారా మన సౌత్ ఇండియాలో టీం బాగా డెవలప్ అవుతుంది. వారికి మన కంగ్రాచులేషన్స్ చెబుదామండి. కంగ్రాచులేషన్స్ సార్ రాంబాబు గారు. ఫస్ట్ మీరు కనిపెట్టారు కంపెనీ గొప్పతనం ఏంటి, ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు టెస్ట్ చేశారు, స్టడీ చేశారు, మాకు చెప్పారు. మేము కూడా అదే బాట ప్రయాణం చేస్తున్నాం. మాకు టీంలు తయారైపోతున్నాయండి. థ్యాంక్ యూ రాంబాబు గారు. అలాగే టాప్ ఎర్నర్ లో రతన్ పరియార్ ఇన్కమ్ మొత్తం టోటల్ చేస్తే ఇప్పటికి 25,50,00,000 వచ్చిందండి ఇప్పటిదాకా ఆయన మొత్తం అకౌంట్ లో చూసుకుంటే. అలాగే వసుదేవ్ ఘోష్ గారి ఇన్కమ్ 11 కోట్లు దాటిందండి. అబీర్ కుమార్ బక్షి గారి ఇన్కమ్ 7 కోట్లు దాటింది. అయితే ఈయన అబీర్ కుమార్ గారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ కాదండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి ఐఆర్ఎస్ వ్యక్తి. అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగంలో జాయిన్ అయ్యి మంచి జీతం మంచి హోదా ఉండి కూడా ఆయనకి ఎందుకో నచ్చలేదండి. ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుని మన మై రీఛార్జ్ జాయిన్ అయ్యారు. ఎన్నో కంపెనీలు ఉన్నాయి, అన్ని స్టడీ చేశారు.
మనది బెస్ట్ అని కనిపెట్టారు, జాయిన్ అయ్యారు. ఇంకా మనం ఇంకా ఆలోచించాలా? నో. మీ అందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఆలోచించేసి పని లేదండి, వెంటనే జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. కంపెనీ ఆదాయంతో పాటు ఫారిన్ ట్రిప్స్ కూడా అరేంజ్ చేస్తుందండి విదేశీ విహారయాత్రల్లో. ఏ విధంగా అంటే ఫ్రీ అండి. ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఫ్లైట్ దిగేదాకా మొత్తం ఖర్చులు వాడయ్యాయి. మంచి ఏసీ రూముల్లో, స్టార్ హోటల్లో స్టేయింగ్, సైట్ సీయింగ్స్, మంచి ఫుడ్, బెడ్, అలాగే పాకెట్ మనీ ఇస్తారు. ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక మధురానుభూతులుగా మిగిలిపోతాయి అన్నమాట. సింగపూర్, థాయిలాండ్, దుబాయ్ ఇటువంటి చోట్లకి వెళ్ళొచ్చిన వాళ్ళు 1745 మంది వెళ్ళొచ్చారండి ఇప్పటికి. ఇంకా ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉన్నారు. లేకపోతే కార్ ఫండ్ ద్వారా ప్రతి కంపెనీ కూడా, మన కంపెనీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా కార్ ఫండ్ ఇస్తుందండి ఒక రేంజ్కి వచ్చిన వాళ్ళకి. ఇలా కార్ ఫండ్ తీసుకుంటూ కార్లు కొనుక్కున్న వాళ్ళ సంఖ్య 490 దాటిందండి. అలాగే హౌస్ ఫండ్ తీసుకుంటూ హౌస్ కొనుక్కున్న వాళ్ళు కానీ కట్టుకున్న వాళ్ళు కానీ 196 మంది దాటిపోయారు. లేకపోతే ఇది చూడండి, కార్ చివర్స్ 3 ఫోటోలు చూపిస్తాను. శాంతన బారు ఆవిడ ఒక కార్ తీసుకుందండి. ఈవిడ ఇచ్చాపూర్, కోల్కతా అన్నమాట. ఈయన కూడా మణిపూర్ అండి, ఇన్ఫాల్ మణిపూర్. ఈయన ఆరంభం తొండంగ మీటి 17,80,000 పెట్టి కార్ తీస్తున్నారు. అలాగే ఈవిడ లజుంగులా ఎల్కేఆర్, నాగాలాండ్ అండి. అంటే మీకు అర్థం కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఇది నార్త్ ఇండియాలో ఇరగదీస్తుంది, సౌత్ ఇండియాలో ఇప్పుడే అడుగు పెట్టింది. అందుగురించి వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్ ఫేస్లు ఇవన్నీ కూడాను. ఓకేనా? మన ఏరియాలో సౌత్ ఇండియాలో బిగినింగ్ స్టేజ్ లో ఉందండి. పండగ ఎవరు చెప్పినా మై రీఛార్జ్ ఎప్పుడు వెళ్ళలేదే అంటున్నారు. హ్యాపీగా జాయిన్ చేసుకోవచ్చు వాడిని. అలాగే కంపెనీ టర్న్ ఓవర్ లో 1% తీసి ఎవ్రీ మంత్ మనకు షేరింగ్ ఇస్తున్నారు. దీని పేరు బ్రాండ్ అంబాసిడర్ బోనస్. గరిష్టంగా 21 lakhs తీసుకోవచ్చు అనుకోండి. అయితే అసలు పాయింట్కి వచ్చాను. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి కావాలా వద్దా? చాట్ బాక్స్ లో పెట్టిన ఎవరన్నా పెట్టుబడి లేకుండా వ్యాపారం ఉందా? లేదండి. మనం ఎంత ఆదాయం కావాలనుకుంటామో ఆ బిజినెస్ లో అంత పెట్టుబడి పెరిగిపోతుంది. 1,00,000 కావాలంటే 100 లక్షలు పెట్టాలి, అక్కడ 1 కోటి రూపాయలు పెట్టాలి పెట్టుబడి. కానీ మనం రీఛార్జ్ ఆయుర్వేద స్పెషాలిటీ ఏంటంటే పెట్టుబడి లేదు, నో ఇన్వెస్ట్మెంట్, ఫ్రీగా జాయిన్ అయ్యి వ్యాపారం చేసుకోవచ్చు. కొనుక్కోవడం, వాడుకోవడం, కొత్త జాయిన్ చేయటం. సరే, ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ అని చూద్దాం ఒకసారి మనం. ఇదేంటంటే జాయినింగ్ అయితే ఫ్రీ, కానీ కొనుక్కోవాలిగా ప్రొడక్ట్స్ 3 రకాలుగా 3 మోడల్స్ ఉన్నాయండి. ఫస్ట్ డైమండ్ క్లబ్ అంటే నెలకి ఒక సుమారుగా 10,000 రూపాయల ప్రోడక్ట్, 11,000, 12,000. హెర్బల్ ఐటమ్స్ అయితే 9,000కే మీకు కంప్లీట్ అయిపోయి టార్గెట్. 6,000 బీవీ చేయాలి. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఒక బీవీ సుమారుగా రూపాయి నుంచి 2 రూపాయలు పడుతుంది అనమాట. అంతే. సో 10,000 రూపాయలతో మనం ప్రోడక్ట్స్ కొనుక్కొని మనకు కావాల్సిన విధంగా మనం కొంత వాడుకుంటాం, కొంత సేల్ చేసుకుంటాం. అయితే బెనిఫిట్స్ పరంగా చూసినట్టయితే మనం ఎవరిని జాయిన్ అయిపోయినా ఎవ్రీ మంత్ సుమారుగా 10,000 రూపాయలు చొప్పున ఒక సంవత్సరం పాటు కంటిన్యూగా కొన్నట్టయితే మీకు బెనిఫిట్ ఏంటని చెప్పంటే 18,000 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. మీ జంటకి స్టార్ హోటల్లో 2 days సరదాగా సెలబ్రేషన్స్ ఉంటాయి. అలాగే 15% మీ బేబీ మీద క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇది కాకుండా రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఈ విధంగా సెల్ఫ్ కమిషన్ 10,800 రూపాయలు, రిటైల్ ప్రాఫిట్ 16,000, ఫ్రీ ప్రోడక్ట్స్ సుమారుగా 18,000 రూపాయలు. అంటే 6 నెలలు పోయిన తర్వాత ఒక 7,000 రూపాయలు ప్రోడక్ట్ ఇస్తారు. మళ్ళీ ఇంకో 6 నెలలు కొన్నాక 11,000 రూపాయలు ప్రోడక్ట్ ఇస్తారు. మొత్తం 18,000 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీ, అంటే మీరు కోరుకున్న ఐటమ్. అలాగే 4th బెనిఫిట్ ఏంటంటే ఒక నైట్ 2 days కపుల్ సెలబ్రేషన్స్ ఉంటాయండి 5 star హోటల్లో. దానికి 15,000 ఖర్చు అవుతుంది. అది కంపెనీ అయితే టోటల్ గా బెనిఫిట్ లెక్కేస్తే మీకు 60,000 రూపీస్ బెనిఫిట్ అండి. 1 రూపాయి 2 రూపాయలు కాదు. బయట ఏ షాప్ లో కొనుక్కున్నా, ఎంతకాలం కొనుక్కున్నా ఎవరు బెనిఫిట్ ఇవ్వలేరండి మీకు. అయితే ఈ 10,000 రూపాయలు మనతో మనం వాడుకోలేం కాబట్టి కొంత మనం ఒక 2,000, 3,000 మీ ఇష్టం వాడుకుని మిగతాది చిన్నగా మీ ఇంటి దగ్గరే ఒక అరమానలో పెట్టుకుని హోమ్ షాప్ ఇలాగ పెట్టుకుని చుట్టుపక్కల 10-15 కుటుంబాలు ఇన్వైట్ చేసి సరదాగా టీ కాఫీ ఇచ్చి మ్యాటర్ చెప్పండి. ఆటోమేటిక్ వాళ్ళు కొనుక్కుని వెళ్తారు, వాడుకుంటారు, బాగుందని చెప్పేసి కంటిన్యూ చేస్తారు. సో ఒక కుటుంబం 1,000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కున్నా 10 కుటుంబాల మీద 10,000 రూపాయల ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. ఆ విధంగా మీరు అలవాటు చేయగలిగితే మీకు నెలకి యావరేజ్న 5,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. చూసారా? ఫస్ట్ వీక్ వర్క్ అంతే. ఫస్ట్ వీక్ ప్రోడక్ట్ తెప్పించిన వాళ్ళకి ఇచ్చేయండి, డబ్బులు తీసుకోవటం. అలా చేసినందుకు 5,000 రూపాయలు వస్తుందండి. ప్రతి గృహిణి కూడా ఈ విధంగా డైమండ్ క్లబ్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళ జీవితంలో కొన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. యావరేజ్ 5,000 రూపాయలు అంటే ప్రతి నెల ఆవిడ పట్టుచీర కొనుక్కోవచ్చు అండి. అవునా కదా?
నెక్స్ట్ బయింగ్ మోడల్ నెంబర్ 2 అండి. స్మార్ట్ కన్జ్యూమర్ ఆఫర్. నెలకి 12,000 బీవీ చేయాలి. అమౌంట్ పరంగా చూసినట్టయితే ₹2,500 కొనుక్కోవాలి మినిమము. ₹5,000 దాకా మన ఇష్టం. 2,500 నుంచి 5,000 రూపీస్ దాకా మీ ఇష్టం అనమాట. బీవీల పరంగా 12,000 చేయాలి. ఇలా చేస్తే ఏంటండి బెనిఫిట్ అని చెప్పంటే స్మార్ట్ కన్జ్యూమర్ ఆఫర్, తెలివైన వినియోగదారుడి యొక్క ఆఫర్ అన్నమాట. ఏంటండి, మామూలు డిస్కౌంట్ మామూలు అప్ టు 30%, క్యాష్ బ్యాక్ 6% నుంచి 15% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఇక మూడోది అసలైంది ఏంటంటే కంటిన్యూగా 6 నెలలు కొన్నందుకు గాను మీకు ఒక ₹5,000 ప్రోడక్ట్ ఫ్రీ గిఫ్ట్గా ఇస్తారు గరిష్టంగా. అంటే మీరు 3,000 చొప్పున కొంటే 3,000 ఇస్తారు, 6,000 చొప్పున కొంటే 5,000 ఇస్తారు. అంటే ఎంత కొంటే అంత, కాకపోతే గరిష్టంగా ₹5,000 ప్రోడక్ట్ 6 నెలలు కొన్నందుకు గాను 1 మంత్ ఫ్రీ ఇస్తారు అనమాట. నాకు తెలిసి అక్కడ ఈ ఆఫర్ లేదండి. ఇక్కడ కిరాణా కొట్లో ఎంక్వైరీ చేయండి కావాలంటే మార్నింగ్ వెళ్ళి. అయితే దీంట్లో కూడా మనకు అన్ని లెక్క వేసుకుంటే దగ్గరగా 40% బెనిఫిట్ వస్తుంది. డిస్కౌంట్ కానీ, క్యాష్ బ్యాక్ కానీ, ఫ్రీ ప్రోడక్ట్ కానీ లెక్క వేసుకుంటే మీకు 40% తగ్గింపు వస్తుంది. అంటే ఉదాహరణకి ఒక వస్తువు కాస్ట్ ₹100 ఉందనుకోండి ఎంఆర్పి, మీరు 6 నెలలు కొనేసిన తర్వాత లెక్కలు చూసుకుంటే అది మీకు ₹60కే వస్తుంది. ఇక అంతకంటే ఏం కావాలండి? ఎంఆర్పి చూసి మీరు కంగారు పడాల్సిన పనే లేదు. అవి కూడా తక్కువే ఉన్నాయి, ఎంఆర్పీలు కూడా తక్కువే ఉన్నాయి. అయినా సరే ఇంకా 40% తగ్గిపోతుంది మనకి 6 నెలలు కంటిన్యూ కొన్నందుకు గాను. నెక్స్ట్ కొనుగోలు మోడల్ నెంబర్ 3, ప్రాథమికమైంది కానీ క్లాసిక్. ఏంటండి ఇది అని చెప్పంటే 600 బీవీ చొప్పున చేసినా కూడా మీకు ఈ కార్లు, విమానాలు, విమాన ప్రయాణాలు, హౌస్ ఫండ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. ఎంత క్యాష్ అయినా తీసుకోవచ్చు. నెలకు 10 లక్షలు తీసుకున్నా 600 బీవీ సరిపోతుంది అనమాట. మినిమం అది, మినిమం క్వాలిఫికేషన్, పాస్ మార్క్ లాంటివి అనమాట. అంటే రూపాయలు చెప్పాలంటే సుమారుగా ₹1,200 ప్రోడక్ట్ మీకు కావాల్సి కొనుక్కొని మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ బెనిఫిట్స్ పరంగా చూసినట్టయితే మై రీఛార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రెవెన్యూ షేరింగ్ ప్లాన్ ఏ విధంగా డిజైన్ చేశారో ఒక లుక్ వేద్దామండి. బయట మార్కెట్లో ఏదన్నా ఒక కంపెనీలో మీరు షేర్లు ఉన్నారనుకోండి, అంటే మీరు షేర్ హోల్డరు, ఒక పార్ట్నరు. కంపెనీ ఏం చేస్తుంది, లాభాల్లో వాటా వస్తే లాభాల్లో మీ వాటా ఇస్తుంది, లాభాలు వస్తే. నష్టం వస్తే నష్టాలు వాటా ఇస్తుంది. కానీ మన కంపెనీ మాత్రం రెవెన్యూ షేరింగ్, అంటే ఏదైతే రెవెన్యూ వచ్చిందో వెంటనే డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. ఆ విధంగా ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ నుంచి షేరింగ్ ఇచ్చేస్తుంది. లాభ నష్టాలకు సంబంధం లేదు మనకి. ఇంకా మీ యొక్క ర్యాంక్ని బట్టి, మీ టర్న్ ఓవర్ని బట్టి ఈ బెనిఫిట్స్ ఇస్తుందండి. ఒకటి డిస్కౌంట్ లేదా సేవింగ్స్ అండ్ కన్సంప్షన్ అప్ టు 30%. రెండోది రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30%. సెల్ఫ్ పర్చేజ్ బోనస్, పెర్ఫార్మెన్స్ బోనస్ 6 to 15%. అంటే మీరు కొన్న బీవీని బట్టి 6% స్టార్ట్ చేసి 15% దాకా ఇస్తారు గరిష్టంగా. ఇకపోతే పెర్ఫార్మెన్స్ బోనస్, అదేంటో నెక్స్ట్ ఇచ్చాను మీకు నేను. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ బోనస్, రాయల్టీ బోనస్ 4% షేరింగ్ ఇస్తుందండి కంపెనీ టర్న్ ఓవర్ లో. లీడర్షిప్ రాయల్టీ బోనస్ 11% తీసి షేరింగ్ ఇస్తుంది. ఎవ్రీ మంత్ 100 కోట్లు అయిందనుకోండి, 11% అంటే 11 కోట్లు తీసి మనకి షేర్ చేసేస్తుంది. ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 3%, హౌస్ ఫండ్ 2%, బ్రాండ్ అంబాసిడర్ బోనస్ 1%. ఈ విధంగా ఎవ్రీ మంత్ మనకి మన అకౌంట్ లో షేరింగ్ చేస్తారు మీరు ర్యాంకులు బట్టి. మరి ర్యాంకులు ఏమున్నాయండి రామకృష్ణ గారు అని చెప్పంటే, స్టార్టింగ్ సిల్వర్ డైరెక్టర్ అండి. 99,000 బీ అవ్వగానే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. ఇక అక్కడ నుంచి మీ గ్రూప్ లో సిల్వర్ డైరెక్టర్ వస్తే మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. 2 సిల్వర్ డైరెక్టర్లు వస్తే సఫైర్. ఇలా మీకు ర్యాంకులు పెరుగుతూ మీకు ఎమరాల్డ్, తర్వాత డైమండ్, తర్వాత డబుల్ డైమండ్, తర్వాత క్రౌన్ డైరెక్టర్, తర్వాత యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, తర్వాత క్రౌన్ అంబాసిడర్. ఇంకా టాప్ ర్యాంక్ క్రౌన్ అంబాసిడర్ అనమాట. అంటే 12 మంది డైరెక్ట్ గా మీకు డిఫరెంట్ లెక్కల్లో ఉండాలి ఎస్టీలు సిల్వర్ డైరెక్టర్లో. ఈ విధంగా ర్యాంకులు డిజైన్ చేశారు. ఇవన్నీ అక్యూములేషన్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. సో అక్కడ మనకి ఏమవుతుందంటే బోనస్లు పెరుగుతూ లీడర్షిప్ రాయల్టీ బోనస్ వస్తుంది, అలాగే ఫారెన్ ట్రిప్స్ యాడ్ అవుతున్నాయి, కార్ ఫండ్ యాడ్ అవుతుంది, ఒక రేంజ్కి వచ్చాక హౌస్ ఫండ్ యాడ్ అవుతుంది, ఇంకో రేంజ్కి వచ్చిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ బోనస్ యాడ్ అవుతుంది. ఇలా ర్యాంక్ పెరిగేది బెనిఫిట్స్ పెరుగుతాయండి. ఓకేనా. నెక్స్ట్ అసలైన ఘట్టంలో అడుగు పెట్టామండి, పెర్ఫార్మెన్స్ బోనస్. ఇది పొందాలంటే కనీసం 2 న్యాయం చేసుకుంటే చాలు. 4 న్యాయం చేస్తారంటే ఇంకా బెనిఫిట్ పెరుగుద్ది, 6 అయితే ఇంకా పెరుగుద్ది, 10 మంది అయితే ఇంకా పెరుగుద్ది. బెనిఫిట్ లెక్కలను బట్టి కూడా బెనిఫిట్ పెరుగుతుంటాయి అనమాట. అయితే మినిమం మాత్రం 2 lakhs ద్వారా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఈ 2 lakhs తో ఉదాహరణ చూపిస్తున్నట్టయితే లెఫ్ట్ లో 12 లక్షల జీబీ అయిందండి, రైట్ లో 12 లక్షల జీబీ అయింది. ఎలా అయిందండి, ఒక బిజినెస్ సైకిల్లో అయింది. అదేంటంటే బిజినెస్ సైకిల్ అంటే ఏంటి అని చెప్పంటే నెలని 5 మొక్కలు చేశారండి కంపెనీ వాళ్ళు.
6వ తారీఖు, 12వ తారీఖు, 18, 24, 31 5 సార్లు పేఅవుట్ ఇస్తారు మీకు. నెలకు ఒకసారి కాదు, 5 సార్లు తీసుకోవచ్చు కమిషన్. ఉదాహరణకి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపల లెఫ్ట్ 12 లక్షలు, రైట్ 12 లక్షలు అయింది అనుకోండి, ఆ బిజినెస్ సైకిల్లో మీకు ఆ పేఅవుట్ గరిష్టంగా 10% చొప్పున ఇస్తారండి. 12 లక్షలు మ్యాచింగ్ చేసి 10% చొప్పున 1,20,000 కమిషన్ మీ అకౌంట్లోకి వేస్తున్నారు. బాగుంది కదండి. అయితే ఇటు 50 లక్షలు, ఇటు 50 లక్షలు వస్తే 5 లక్షలు వస్తుంది. అటు కోటి, ఇటు కోటి వస్తే 10 లక్షలు వస్తుంది. ఓకేనా. నెల మొత్తం మీద సైకిల్కి మాత్రం అంటే 6వ తారీఖు, 12 సైకిల్స్కి మాత్రం అటు 20 లక్షలు, ఇటు 20 లక్షలు వస్తే 2 లక్షలు వస్తుంది 10%. అలాగే సైకిల్కి 2 లక్షలు చొప్పున 5 సైకిల్స్ మీద నెల మొత్తం మీద 5 × 2 లక్షలు 10 లక్షల రూపాయలు కమిషన్ తీసుకోవచ్చు మీరు. 2 లెక్కలు మెయింటైన్ చేసుకుంటే చాలు. అయితే ఇక్కడ జనరేషన్తో సంబంధం లేదు, లెవెల్తో సంబంధం లేదు. అన్లిమిటెడ్ డెప్త్, అన్లిమిటెడ్ టైం, జనరేషన్ లెవెల్తో సంబంధం లేకుండా 100 మంది కింద ఎవరు జాయిన్ అయినా, 1000 మంది కింద ఎవరు జాయిన్ అయినా మ్యాచింగ్ చేసుకుంటూ కమిషన్ ఇచ్చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ బోనస్. ఇంకొక హైలైట్ ఏంటంటే ఎక్స్ట్రా జీబీవి క్యారీ ఫార్వర్డ్. ఎక్స్ట్రా జీబీవి ఉంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి నెక్స్ట్ వీక్. ఆ విధంగా ఒక సైడ్ 8 lakhs వచ్చింది అనుకోండి, ఇంకో సైడ్ 6 lakhs వచ్చింది అనుకోండి, 8 lakhs లో మ్యాచింగ్ అవ్వకుండా మిగిలిపోయినటువంటి 2 lakhs కూడా క్యారీ ఫార్వర్డ్ అవుద్ది. అలా ఉంటూనే ఉంటుంది, అలా నిల్వ ఉంటుంది. రైట్ సైడ్ ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు మ్యాచింగ్ చేసి కమిషన్ ఇచ్చేస్తారు. లేకపోతే నలుగురిని స్పాన్సర్ చేశారు ఆయన, ఈయన బెనిఫిట్స్ కొద్దిగా ఎక్కువ వస్తాయి. ఎలా అని చెప్పంటే ఒక్కొక్క లెక్క నుంచి 3 లక్షల జీబీ వచ్చింది అనుకోండి, 4 లెక్కలు అలా వచ్చింది. మొదటి 2 లెక్కలు మ్యాచింగ్ చేసి 10% చొప్పున 30,000 పక్కన పెట్టారు. 3 లెక్క మీద ఒక లెక్క మీదే 12% క్యాలిక్యులేట్ చేసి మీకు 36,000 రూపాయలు పక్కన పెట్టారు. 4 లెక్క మీద ఒక లెక్క మీదే 14% క్యాలిక్యులేట్ చేసి, అంటే మ్యాచింగ్ తో సంబంధం లేదు, 3 లెగ్ 4 లెగ్ మ్యాచింగ్ తో సంబంధం లేదు. ఇక 12%, 14% క్యాలిక్యులేట్ చేసి 42,000 పక్కన పెట్టారు. 30,000, 36,000, 42,000 మొత్తం టోటల్ చేస్తే 1,08,000 రూపాయల కమిషన్ మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఓకేనా. అయితే ఈ మొదటి 2 లెక్కలు గరిష్టంగా నెలకు 10 లక్షలు అనుకున్నాం కదా, 3వ లెగ్ కూడా నెలకి 10 లక్షలు తీసుకోవచ్చు. 4వ లెగ్ మీద కూడా నెలకి 10 లక్షలు తీసుకోవచ్చు. బాగుంది కదండి. అలాగే ఇంకొక ఆయన ఆర్మీ జాయిన్ చేశారంటే సేమ్ ఇందాట్లాగే ఫస్ట్ 2 లెగ్లు మ్యాచింగ్ 10%, 3వ లెగ్ మీద 12% ఇస్తున్నారు, 4వ లెగ్ మీద 14 ఇస్తున్నాడు, 5వ లెగ్ మీకు 15, 6వ లెగ్ మీకు 15. ఇక ఎన్ని లెగ్లు వేసుకున్నా కూడా 15% చొప్పున ఇస్తూ నెలకి గరిష్టంగా 10 lakhs తీసుకోవచ్చు అనమాట. ఇది బ్యూటీ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ బోనస్. ఇది చాలా కంపెనీలో లేదండి, నేను వెళ్ళలేదు అసలు ఇంతవరకు. నాకు 20 ఏళ్ళ అనుభవం దీంట్లో. ఓకేనా. నెక్స్ట్ ఎంఆర్పిఎల్ అంటే మై రీఛార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క పెర్ఫార్మెన్స్ బోనస్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నామండి. మీరు ఆడుతూ పాడుతూ మీ చుట్టాలు ఒక 5గురిని, స్నేహితులు 5గురిని జాయిన్ చేశారనుకోండి, ఓ 10 మంది అయ్యారు. ఈ 10 మంది కూడాను కాలక్రమేణా గ్రూప్ పెరుగుతూ వాళ్ళ గ్రూపులు పెరుగుతూ నెలకి 1,00,000 జీబీ అవుతుంది అనుకోండి. ఎవ్రీ మంత్ 1,00,000 జీబీ అంటే సుమారుగా 2 లక్షల రూపాయలు అనమాట. వాళ్ళ మీద కమిషన్ ఎలా వస్తుందో చార్ట్ ఇచ్చామండి. ఫస్ట్ లెగ్ మీకు పవర్ లెగ్ అవుద్ది, 2వ లెగ్ మీద మ్యాచింగ్ చేసుకుని 10% ఇస్తారు, 10,000 రూపాయలు. 3వ లెగ్ రాగానే అది 1,00,000 జీబీ వస్తుంటే స్ట్రైట్ వే 12% ఇచ్చేస్తారు, 12,000 వస్తుంది. అలాగే 4వ లెగ్ మీద 1,00,000 జీబీ మీద 14% 14,000 ఇచ్చాడు. 5వ లెగ్ మీద 15% 15,000 వచ్చింది. ఇంకా 6వ లెగ్ 15,000, 7, 15,000, 8, 15,000 ఇలా మొత్తం క్యాల్కులేట్ చేస్తే 1,26,000 రూపాయలు ఓన్లీ పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందండి. మిగతా ఇంకా ఉన్నాయి, ల్యాప్టాప్ ఆఫర్లని, ట్రావెల్ ఫండ్ అని, కార్ ఫండ్ అని, హౌస్ ఫండ్ వచ్చే అవకాశం ఉంది. టోటల్ గా నెలకి 2 lakhs మీరు తీసుకోవచ్చు అనమాట. ఒక 10 లెక్కల కార్యక్రమాలు చేసుకుంటూ స్టార్టింగ్ లో 2 లెక్కలతో స్టార్ట్ చేసినా మెల్లిగా చిన్న బ్యాచ్ అయితే వాళ్ళ కింద అడ్జస్ట్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ మీ గ్రూప్ లో 3 లక్షల జీబీ వచ్చినట్టయితే మీ కమిషన్ 50,000 దాటిపోతుంది. మీ గ్రూప్ లో ఒక నెలలో 64 లక్షలు టర్న్ ఓవర్ జరిగితే బీవీలు, మీ ఇన్కమ్ నెలకి 10 lakhs దాటిపోతుంది. నెక్స్ట్ పవర్ ఆఫ్ 2 అనే ఒక మంచి ప్లాన్ ఒకటి ఉందండి. ఇది చాలా బాగుంటుంది. 3 స్టెప్స్ అండి, సింపుల్ స్టెప్స్ ఫాలో అయినట్టయితే మీ ఇన్కమ్
చెప్పమంటారా? ఉన్నవాళ్ళు చాట్ బాక్స్ ఎస్ అని పెట్టండి. స్టెప్ 1, నెలకి మీరు చేయవలసింది మినిమం 600 బీబీ. ఏంటంటే స్పాన్సర్ 2 పర్సన్స్ విత్ ఇన్ 1 మంత్. గట్టిగా కష్టపడితే మనం 1 మంత్ లో ఇద్దరిని కాదని 20 మంది జాయిన్ చేయొచ్చు. మూడో స్టెప్, హెల్ప్ దమ్ టు డూ 1-2 స్టెప్స్ పర్ఫెక్ట్లీ. ఎప్పుడైతే మనం ఇద్దరు జాయిన్ చేసామో, నెల కొనుక్కుంటున్నామో, వాళ్ళు కూడా అదే పని చేయమని చెప్పేసి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకేనా? వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళకి జాయిన్ అయ్యే విధంగా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మనకి టీం ఎలా పెరుగుతుందో చూద్దామండి. జనవరిలో స్టార్ట్ చేశారు మీరు బిజినెస్ ని. ఇద్దరిని స్పాన్సర్ చేశారు. ఇద్దరు కూడా చెలుగు 600 బీబీ కొనుక్కున్నారు, 1200 బీబీ అయింది. మీ కమిషన్ 60 రూపీస్ వచ్చింది. సెకండ్ మంత్ 4 కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళ ద్వారా, మొత్తం 6 అయ్యారు. 3600 బీబీ అయింది. మీ ఇన్కమ్ 180 రూపాయలు. మార్చిలో 8 మంది కొత్త వాళ్ళు వచ్చారు, 14 మంది అయ్యారు టోటల్ టీము, 8400 బీబీ అయింది. మీ ఇన్కమ్ 420 రూపాయలు. మొత్తం వాళ్ళు 4096 మంది వస్తున్నారు. మొత్తం టీము 8000 మంది అయిపోయారు. వీళ్ళలో మీరు జాయిన్ చేసిన కేవలం ఇద్దరినే. ఎవరెవరో వాళ్ళందరూ కూడా సబ్బులు కొనుక్కున్నా, పేస్టులు కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా మీకు కమిషన్ వస్తుంది. అయితే ఎంత వస్తుందో చూద్దామండి. 8000 మంది కూడా స్మార్ట్ కన్జ్యూమర్ కొంతమంది చేయొచ్చు, కొంతమంది డైమండ్ క్లబ్లు చేయొచ్చు. మినిమం మాత్రం 600 బీబీ చేసినా కూడా టర్న్ ఓవర్ 49 లక్షలు అవుతుంది. దాని మీద మీ ఇన్కమ్ ఎంత అంటే డిసెంబర్ నాటి చెక్కు 2,45,000 రూపాయలండి. చిన్న చిన్న పనులండి ఇవి కూడా చేయలేకపోతే కష్టం అనమాట. ఇంకా ఇది కూడా చేయలేని వాళ్ళు వేరే వ్యాపారాలు ఏం చేయలేరండి. అంత సింపుల్గా ఉంటాయి ఇవి. నోటి మాటే పెట్టుబడి. అయితే ఈ 12 మంత్స్ అనుకుని టార్గెట్ పెట్టుకుని సరదాగా చేస్తున్నాము. ఒక 6 నెలలు లేట్ అవ్వచ్చు, 3 నెలలు లేట్ అవ్వచ్చు, గ్యారంటీకి సక్సెస్ అవుతాం అన్నమాట. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, 2 లెగ్గులు సమానంగా వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఒక లెగ్గలో ఒక ఆయన దూసుకెళ్ళిపోతున్నాడు, మంచి దూసుకెళ్ళిపోతున్నాడు. ఇంకో లెగ్గలో ఒక ఆయన స్లోగా వెళ్తున్నాడు. ఇటు 2 లక్షలు వచ్చింది, అటు 1,00,000 వచ్చింది, నో ప్రాబ్లం. ఆ 2 లక్షలు 1,00,000 తీసి మ్యాచింగ్ చేసి మీ 10,000 కమిషన్ ఇచ్చేస్తున్నారు. ఆ 2 లక్షలు 1,00,000 మ్యాచింగ్ అవ్వగా మిగతా 1,00,000 రూపాయలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఎంత టీం వచ్చినా, ఎంత డెప్త్ లో వచ్చినా క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం హ్యాపీగా ముందుకు పోనివ్వచ్చు. ఏదైతే ఫాస్ట్ గా పరిగెడుతుందో ఆ లెగ్ మీద కొంత పర్సెంటేజ్ టైం కేటాయించుకుని, అంటే 40% కేటాయించారు అనుకోండి, ఏదైతే వీక్ లెగ్ ఉందో ఆ వీక్ లెగ్ మీద 60% టైం కేటాయిస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఇంకొంచెం వీళ్ళు ఫాస్ట్ గా చేస్తారు. 2 మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం అన్నమాట. తద్వారా నెలకి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మీరు పెట్టే ఎఫర్ట్ బట్టి, మీరు సెలెక్ట్ చేసిన పర్సన్ బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. అలాగే మీ అప్లయన్స్ హెల్ప్ కూడా తీసుకోవాలండి. అప్లయన్స్ ఎవరంటే మీకు బంధువుల కంటే ఎక్కువ, మీకు మంచి స్నేహితుల కంటే కూడా ఎక్కువ. వాళ్ళు మీ క్షేమం కోరేవాళ్ళు, మీ అభివృద్ధిని కోరేవాళ్ళు. మీరు ఎంత బాగా డెవలప్ అయితే అంత సంతోషించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా, వాళ్ళ జీవితం కూడా మారదు కాబట్టి. అయితే ఎవరు పని చేస్తారండి దీనికి రామకృష్ణ గారు అని చెప్పంటే, ఎంప్లాయీస్ పనిచేస్తారు, రిటైర్డ్ పర్సన్స్ పనిచేస్తారు, స్టూడెంట్స్ సింగపూరు, అలాగే థాయిలాండ్, మలేషియా, చాలా దేశాల్లో అమెరికా లాంటి చోట్ల స్టూడెంట్స్ చేస్తారండి డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకంటే వాళ్ళకి పాకెట్ మనీ కావాలి. మామూలుగా వాళ్ళకి టైం ఉండదు, పెట్టుబడి పెట్టలేరు, అలాగే ప్రతి అకౌంట్స్ రాయడం, ఈ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఏమి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు తలకపొడి చేయలేరు, అందుకని వేరే బిజినెస్ చేయలేరు. కానీ ఇది మాత్రం చేయగలరు. ఎందుకంటే చదువుకుంటూనే సరదా ఈవినింగ్ మార్నింగ్ 1 అవర్ కేటాయించుకుని వాళ్ళ స్నేహితులకి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడటం, ఏమంటే ఇలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, బాగున్నాయండి, వాడుకోండి, మీరు వాడుకుంటూ ఫ్రెండ్స్ రికమెండ్ చేయండి అని జస్ట్ ప్లాన్ చెప్తుంటారు అనమాట. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి వీడియోస్ పంపించేస్తాను అనుకోండి, సో జూమ్కి ఇన్వైట్ చేస్తుంటారు. ఇలా చేసుకుంటూ స్టూడెంట్స్ కూడా నెల లక్షలాది రూపాయలు సంపాదించిన సంఘటనలు విదేశాల్లో చాలా ఉన్నాయండి. ఒక ఆయన అయితే +2 స్టేజ్ లో జాయిన్ అయ్యాన డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల నెలకి $5 లక్షల స్టేజ్కి వెళ్ళిపోయాడు. అటువంటి అద్భుతమైనటువంటి సక్సెస్ స్టోరీస్ కూడా మన యూట్యూబ్ లో చాలానే చూడొచ్చు మీరు.
విదేశాల్లో. మన దేశంలో కొద్దిగా రావడం లేట్ అయింది, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం లేట్ అయింది. ఇప్పుడిప్పుడే జనం తెలుసుకుంటున్నారు అనమాట. ఓకేనా? సో అన్ఎంప్లాయిడ్ జాయిన్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ జాయిన్ అవ్వచ్చు, బిజినెస్ ఓనర్స్ జాయిన్ అవ్వచ్చు, 18 సంవత్సరాలు దాటిన భారతీయ పౌరులు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అండి. ఇబ్బంది ఏం లేదు. మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్ గా అవేర్నెస్ పెరుగుద్దండి. బీటెక్ చేసిన చాలా మంది ఖాళీగా తిరుగుతున్నారు, కొంతమంది చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళు కూర్చోబెట్టండి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి అర్థం అవుద్ది టెక్నాలజీ. ఓకేనా? ఈ లెగాలిటీ అర్థం అవుద్ది, కంపెనీ ప్రొఫైల్ అర్థం అవుద్ది. వాళ్ళు అర్థమైతే వాళ్ళ టెక్నాలజీ కొంచెం షార్ప్గా ఉంటారు కాబట్టి, సెల్ ఫోన్ వాడటం వచ్చు కాబట్టి బీటెక్ చేసిన కురవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ కూడా సూట్ అవుతారు. ఓకేనా? ఎలా అప్రోచ్ అవ్వాలండి అది కూడా చెప్పేస్తాను మీకు నేను సీక్రెట్. మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో ఫ్యామిలీ మొత్తం కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి. తద్వారా ఏమవుతుందంటే పర్మిషన్ ఒకేసారి వచ్చేస్తుంది. విడివిడిగా చెప్పారనుకోండి, రెండో వాళ్ళు దీనికి ఈ విషయం తెలియక వాళ్ళు కొంచెం అభ్యంతరం పెట్టే అవకాశం ఉంటుంది. అదే తెలియక ఇద్దరిని కూర్చోబెట్టి ఒకేసారి సిట్టింగ్ సెట్ అయిపోతారనమాట. నెక్స్ట్ గ్రూప్ మీటింగ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఒకేసారి ఒక 10 మంది 6 కూర్చోబెట్టారు అనుకోండి, మనకి ఏమవుతుంది, ఒక్కొక్కరికి చెప్పడం గంట పడుద్ది, 6 చెప్పడానికి 6 గంటలు పడుద్ది. అదే ఒకేసారి కూర్చోబెట్టేస్తే చిన్న చిన్న హోమ్ సెమినార్స్ లో 10 మందికి కూడా ఒకే గంటలో చెప్పేసేయచ్చు ప్లాన్. డౌట్స్ క్లారిఫై చేసేసి జాయిన్ చేసేయచ్చు అనమాట. అలాగే జూమ్ మీటింగ్స్, ఇప్పుడు మీ అందరూ జూమ్ మీటింగ్ లో ఉన్నారు. ఓకేనా? సో ఈ జూమ్ మీటింగ్ ద్వారా కూడా ఈసారి ఎక్కడెక్కడి నుంచో మనం ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసేయచ్చు. కరోనా స్టార్ట్ అయిన కాడి నుంచి జూమ్ మీటింగ్స్ వాల్యూ పెరిగిందండి, టెక్నాలజీ వాడుకోవడం పెరిగింది అనమాట. సో ఎవరైతే మనం డైరెక్ట్ గా చెప్పినా, ఫోన్ లో చెప్పినా, గ్రూప్ మీటింగ్ లో చెప్పినా, జూమ్ లో చెప్పినా యాక్సెప్ట్ చేశారో, ఈ విధానం వాళ్ళకి అర్థమైందో, వాళ్ళకి విత్ ఇన్ 5 minutes లో ఐడి నెంబర్ ఇచ్చేయచ్చు యాప్ ఉపయోగించి. ఇచ్చిన తర్వాత యాప్ ద్వారా వాళ్ళకి ప్రోడక్ట్ కూడా ఆర్డర్ పెట్టించేయచ్చు. జైపూర్ నుంచి డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ నుంచి ప్రోడక్ట్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది వాళ్ళకి. విత్ ఇన్ 7 days నుంచి 14 days లో వస్తుంది అనమాట. లేదంటే నేను అంత వెయిట్ చేయలేను అని చెప్పంటే మనకి ఫ్రాంచైజీలు అయితే రెడీగా ఉన్నాయండి. ఆంధ్రాలో ఒక 5, తెలంగాణలో ఒక 6 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదంటే నేను వెళ్ళలేనంత దూరం నాకు కొరియర్లో పంపించమని చెప్పంటే వాళ్ళు ఆర్టీసీ కార్గోలో పంపించేస్తారు. ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో ఇప్పటిదాకా ఎప్పుడైతే ఈ బిజినెస్ గురించి మీరు విన్నారో, కొత్త వాళ్ళు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ ద్వారా జాయిన్ అవ్వండి, మరిన్ని విషయాలు కనుక్కోండి. ఇది కాకుండా ఇప్పుడు మన అప్లైన్ ఎవరైతే సౌత్ ఇండియా ఫస్ట్ డైమండ్ డైరెక్టర్ గారు ఉన్నారో రాంబాబు గారు, వారిని ఇన్వైట్ చేద్దామండి. వారి ద్వారా మరిన్ని హైలైట్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. అలాగే ఏం చేయాలి, ఏం చేయకూడదు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ రాంబాబు గారు, వెల్కమ్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ప్రజెంటేషన్. సో ఒకసారి మనందరం కూడా రామకృష్ణ గారికి ఒకసారి గ్రాండ్ క్లాప్స్ ఇద్దామండి. థ్యాంక్ యూ. ఈరోజు జూమ్కి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా సాదర స్వాగతం అండి మరొకసారి. సో విన్నారు, ఈ బిజినెస్ వచ్చేసి 2010లో స్టార్ట్ అయింది. మై రీఛార్జ్ ఆయుర్వేద 2010 సంవత్సరంలో స్టార్ట్ అయిందంటే 16 సంవత్సరాల కంపెనీ మీకు ఇవాళ ఇంట్రడ్యూస్ చేయబడుతుంది ఆంధ్ర తెలంగాణ మన మన మార్కెటింగ్ మిత్రులందరికి కూడా. అంటే బ్యాక్గ్రౌండ్ చూసుకోక్కర్లేదు మనం. కంపెనీ టర్న్ ఓవర్ రామకృష్ణ గారు చెప్పారు బ్రీఫ్ గా 724 కోట్లు. దేశవ్యాప్తంగా 3000కు పైగా ఫ్రాంచైజీలు, వేర్ హౌస్లు, మాస్టర్ ఫ్రాంచైజీలు, సిఎండ్ఎఫ్లు. అంటే కంపెనీ వచ్చేసి నార్త్ స్టేట్లో దూసుకుని వెళ్తుంది శరవేగంగా. 40 లక్షల ఆదాయం తీసుకుంటున్నారు, 30 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, ఇలా తీసుకున్న పర్సన్స్ లక్షలాది మంది ఉన్నారు. ఇంత డెవలప్మెంట్ మన కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఆలోచించకూడదు. ఐఆర్ఎస్లు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇంకా మనం లేట్ చేయడం అవసరం అంటారా? ఇక్కడ మిమ్మల్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షల రూపాయలు సంపాదించిందని ఎక్కడా కూడా మిమ్మల్ని రాంగ్ మోటివేషన్ ఎవరు చేయరు. ఇక్కడ ఒక మంచి లక్ష్యంతో రండి. ఒక మంచి లక్ష్యం పెట్టుకోవాలి, గోల్ సెట్టింగ్, మంచి డ్రీమ్ పెట్టుకోవాలి. రామకృష్ణ గారు చెప్పారు, ఒక డ్రీమ్ లేని వ్యక్తి ఉన్నా లేనట్టే. ఈ బిజినెస్ లో ఇదే కాదండి, లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మీకు రావాల్సిన దృష్టి ఏంటంటే డ్రీమ్ అండి. కళ కన్నవాడే సక్సెస్ అండి. కళ కనని వాడు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేడు, కామన్ మ్యాన్ లాగా మిగిలిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. కళలు రానివాడు, కళలు కననివాడు
ఒక కామన్ మ్యాన్ గా మిగిలిపోతున్నాడు. ఎవడైతే కలగంటాడో ఆ కలగన్నవాడు కోట్లకు పడగెత్తేశారండి వాళ్ళు. కోట్లకు పడగెత్తిన వాళ్ళందరూ కూడా ఒక డ్రీమ్ ఉంటది. ఫుల్ఫిల్ చేసుకుంటానికి వాళ్ళు వర్కౌట్ చేస్తారు. వాడి కల కోసం మనలాంటి వ్యక్తులు ఎంప్లాయీస్ లా పనిచేస్తుంటాం. మనకి కళ లేకపోతే కలగనేవాడి కోసం మనం వాడి కళ నెరవేర్చడం కోసం మనం పనిచేయాలి. రిలయన్స్ తీసుకుంటే కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. రిలయన్స్ కళ కోసం మనందరం పనిచేస్తున్నారు. చాలా మంది చెప్పాలని చూడండి. జియో డీలర్లు లాంటి వీళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక ఫోన్ ఉండాలని వాడి కనెక్షన్ ఉండాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉండేది అతనికి. ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంట్లో జియో కనెక్షన్ ఒకటి కాదు వాళ్ళ. ప్రతి ఇంట్లో కూడా 7-8 కనెక్షన్లు ఉన్నాయండి వాళ్ళు. అంటే చిన్న ఒక డ్రీమ్ అనమాట. అంటే అలాంటి డ్రీమ్ పెట్టుకుంటే తప్పితే డ్రీమ్ లేకపోతే మనం ఎందులోనూ సక్సెస్ అవ్వలేం. ఇందులోనే కాదు. ఏదో కామన్ గా పుట్టామా, గిట్టామా అన్నట్టు ఉంటది వ్యాపారం. అలా వద్దండి మనం. మనకున్నది ఒకటే ఒక లైఫ్. ఒకటే ఒక జిందగీ. ఈ లైఫ్ లో మనం వచ్చింది పుట్టడం మనం అనుకోవచ్చు. పుట్టడం మిడిల్ క్లాస్ లో పుట్టినా మనం రిచ్ అవ్వాలంటే అది మీ చేతిలో మాత్రమే ఉంది. మీరు అనుకోవాలి. మేము చెప్పినంత మాత్రాన మీరేమి అవ్వరు. మీరు అనుకుంటే మిమ్మల్ని ఎవడు ఆపేది ఎవరు ఉండరు. ఈ బిజినెస్ కాదు, ఎనీ బిజినెస్ మీకు అనిపించాలి నేను సక్సెస్ అవ్వాలి. నా ఆదాయం నెలకి నేను 3 లక్షల ఆదాయం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీకు నేను 3 లక్షలు సంపాదించాలంటే వాళ్ళ మార్కెట్లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి? నన్ను టీసీఎల్ కంపెనీ వాడు తీసుకుంటాడా? ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకుంటుందా? ఒకసారి ఆలోచించండి. మీకున్న క్వాలిఫికేషన్స్ కి మనకున్న క్వాలిఫికేషన్స్ కి ఎవరు మిమ్మల్ని పిలిచి జాబ్ ఇస్తారు? థింక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఎక్కడైనా పని చేయాల్సిందే. పని చేయకుండా ఎవడు పైసా ఇవ్వడు. అవునంటారు కాదంటారు? 3 లక్షలు ఇచ్చేవాడైనా, 10,000 ఇచ్చేవాడైనా, 15,000 ఇచ్చేవాడైనా, 1,00,000 ఇచ్చేవాడైనా మీరు ఏదో పని చేయాల్సిందే. ఏదో ఒక యాక్టివిటీ లేకపోతే ప్రొడక్టివిటీ రాదు. అవునా కదండి? కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి. మనకున్న క్వాలిఫికేషన్ కి ఎక్కడ 2 లక్షలు ఇస్తారు? ఎక్కడ 1,00,000 ఇస్తారు? ఇవాళ ఇస్తారా? మిమ్మల్ని పిలిచిస్తారా? కానీ ఇక్కడ ఒక అవకాశం మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. ఇలాంటి వెల్కమ్ ఎవరికి ఉండదండి బయట. మీరెళ్లి ఎన్ని సార్లు అప్లికేషన్‌లు ఏస్తే గాని జాబ్‌లు కన్ఫర్మేషన్ లేవు ఇక్కడ. ఇక్కడ మిమ్మల్ని ఒక అవకాశం అదృష్టలక్ష్మి మీ ఇంటికి తలుపు కొడుతుంది. డోర్ కొడుతుంది ఇవాళ ఈ ఆపర్చునిటీ ద్వారా. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆఫ్టర్ 1 ఇయర్ లక్షలకి నెలకి ₹1,00,000 ఈజీగా తీసుకుంటారు. ఇక్కడ సింపుల్ సీక్రెట్ అండి. ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఒక డ్రీమ్ పెట్టుకోండి. నెలకి నాకు ₹1,00,000 ఆదాయం కావాలి స్టార్టింగ్. వచ్చేస్తది గ్యారంటీ ఇక్కడ. నేను స్టార్ట్ చేసి కరెక్ట్‌గా ఇది కొంతమందిని కొనుక్కోమని చెప్తున్నాం అంతే. ఏం కొనుక్కోమంటున్నాం? ఫ్లాట్లు, బంగారాలు కొనుక్కోమంట్లా. ఇంట్లో రెగ్యులర్‌గా వాడే వస్తువులు. ఇవి కొనని వారు ఉంటారా? మీరు అనొచ్చు. ఇవి కొనని వారు ఎవరు ఉండరండి. సబ్బు, పేస్టు, షాంపూ ఇవి కొనని వారు ఎవ్వరు ఉండరు. మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు అందరూ కొనే వస్తువులే. కాబట్టి మనం కొన్నాం, బాగున్న తర్వాత బాగుందని చెప్పాం అంతే. ఎంత అద్భుతమైన వ్యాపారం అండి. నేను చెప్పింది ఓ 10 మందికి చెప్పా. 10 మంది వాళ్ళ దగ్గర దగ్గర ఒక 500-600 మంది అయ్యారు. 500 మంది అయితేనే ఇవాళ దగ్గర దగ్గర ₹1,00,000 దగ్గరలో ఉన్నాం మనం. రేపొద్దున 5,000 మంది అయితే వన్స్ ఇమాజిన్ అండి. 5,00,000 వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు నెలకి. ఎవరో సబ్బు వాడితే మనకు డబ్బులు రావటం ఏంటండి? ఇలాంటి అద్భుతమైన మిరాకిల్ బిజినెస్ ఎక్కడైనా ఉందా? ఎవరో టీ తాగితే మనకు డబ్బులు రావు. మనం ఫోన్ వాడితే జియో డబ్బులు లేదా? అది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌లకి, పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకి వస్తాయి ఇవన్నీ గూడా. కానీ మనలాంటి కామన్ మ్యాన్‌కి కూడా ఎవరో సబ్బు వాడితే డబ్బులు రావటం, ఎవరో పేస్ట్ వాడితే డబ్బులు రావటం. దిస్ ఈస్ ఎ మిరాకిల్ బిజినెస్ అండి. మీకు ఆలోచిస్తే ఈ రాత్రికి నిద్ర పట్టదు. ఆలోచన ఉన్న వారికైతే, వివేకవంతులకైతే, ఎవరైతే వివేకంగా ఆలోచిస్తారో వాళ్ళకి ఈ బిజినెస్‌ని వింటే కరెక్ట్‌గా మనసు పెట్టి వింటే గనక నేను డెవలప్ అవ్వాలి. ఎవరో పిలిచారు, రమణమూర్తి గారు పిలిచారు, రాంబాబు పిలిచాడు, లేకపోతే రామకృష్ణ గారు పిలిచారు, భవానీ గారు పిలిచారంటే ఏదో జస్ట్ క్యాజువల్ తీసుకుంటే మీకు నిద్ర బాగా పడద్ది. ఎందుకంటే సరిగ్గా వినలేదు కాబట్టి, ఏదో క్యాజువల్ తీసుకున్నారు కాబట్టి. ఎవరైతే సీరియస్ తీసుకుంటారో వాళ్ళకి నిద్ర పట్టదు. ఈ బిజినెస్ ని మనం కొంతకాలం జస్ట్ 1 ఇయర్ మాత్రం
కష్టపడితే చాలు, జీవితాంతం ఆదాయం వచ్చే మార్గం ఇది. ఒక్కసారి కస్టమర్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ జీవితాంతం వాళ్ళు వాడే వస్తువుల మీద మీ టీం మీరవ్వచ్చు, మీ బృందం అవ్వచ్చు, మీ కింద 1,00,000 మంది వచ్చినా 1,00,000 మంది ఎవరు వాడినా మీకు డబ్బులు వస్తుంటాయి. ఎంత అద్భుతమైన వ్యాపారం అంటే దీన్ని అర్థం చేసుకుంటే మీ లైఫ్ లో ఇంకా వేరే బిజినెస్ టచ్ చేయరు అసలు. వేరే వ్యాపారం జోలికి వెళ్ళరు. మీకు ₹1,00,00,000 ఇస్తాను వెళ్ళరు. ఎందుకంటే అక్కడ ₹1,00,00,000 దగ్గర ప్రెజర్స్ ఉంటాయండి. మీరు అడిగి చూడండి కావండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వస్తుంది ప్యాకేజ్ ₹1,00,00,000. వాళ్ళ ప్రెజర్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళని అడిగి చెప్తారు ఏంటనేది. కానీ ఇక్కడ ఎటువంటి టెన్షన్ లేదు. మీకు బాస్ లేరు ఇక్కడ. మీకు మీరే బాస్. మీకు నచ్చిన సమయంలో పని చేయొచ్చు. మీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. మీరు ఎక్కడ కూర్చున్నా నిద్రపోతున్నా కూడా మీకు డబ్బులు వస్తాయి. వ్యాపారం ఎదురా అంటే దిస్ ఇస్ ద డైరెక్ట్ సెల్లింగ్. దీని గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. తెలుసుకోవడానికి ట్రై చేయండి. చాలా అద్భుతమైన వ్యాపారం. మర్చిపోవద్దు ఎవరు కూడా. చాలా మంది తెలియజేయండి. మీరు చాలా మందికి ఇక్కడ మనకు జాబ్ రావడం కష్టం అలా బయట. మన జాబ్‌కి మనకు గ్యారంటీ లేదు. ఒక ఐఏఎస్ కూడా ఒక జాబ్ ఇవ్వలేడండి తెలుసా మీకు? ఒక ఐఏఎస్ కూడా ఒక జాబ్ వేయలేడు. ఇక్కడ మీరు కొన్ని వేలాది మందికి జాబులు క్రియేట్ చేయొచ్చు. కొన్ని వందలాది మందికి, వేలాది మందికి మీ ద్వారా. మన కంట్రోల్‌లో చాలా మంది చూడండి ఎంతమంది ఇవాళ 15,000, 20,000 తీసుకుంటున్నారు. ఎంత మంచి ఆపర్చునిటీ చూడండి. మీ కిందే ఉంటారు రేపొద్దున మీకు తెలిసిన వాళ్ళే. మీరు జాయిన్ చేసిన వ్యక్తులు అవ్వచ్చు, మీ ఆళ్ళు జాయిన్ చేసిన వ్యక్తులు అవ్వచ్చు, లక్షలాది రూపాయలు ఆదాయం తీసుకుంటారండి. ఇది పక్కా వాస్తవం. దీన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళంతా కూడా సక్సెస్ అవుతారు. కంపెనీ చూస్తే ఆంధ్ర, తెలంగాణలో స్టార్టింగ్ సిట్యుయేషన్‌లో ఉంది. సో అందరూ కొద్దిగా శ్రద్ధ పెడితే మీరు ₹1,00,000 సంపాదించడం దీంట్లో చాలా ఈజీ. 1,00,000, 2,00,000 పెరిగిపోద్ది. ₹1,00,000 వెళ్తే చాలండి మనకి. మనం చిన్నప్పుడు అనేవాళ్ళు ₹1,00,000 సంపాదిస్తే ఆ లక్షే మిమ్మల్ని కోటీశ్వరులను చేసేద్దంటారు. అలాగే మన బిజినెస్‌లో కూడా అంతేనండి. ₹1,00,000 వచ్చే వరకు మీరు కష్టపడిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ కింద వాడు ₹1,00,000 రావడం కోసం వాడు కష్టపడతాడు. సిస్టమ్ ఇది. నెట్వర్కింగ్ సిస్టమ్‌లో మీ కింద వాళ్ళిద్దరికి చెరో 1,00,000 ఇప్పిస్తే మీ ఆదాయం 2,00,000. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. దీనికి మీరు మిమ్మల్ని ఎవరైతే పిలిచారో, ఎవరైతే జాయిన్ చేసారో వాళ్ళని వాళ్ళతో టచ్‌లో ఉండండి. వాళ్ళెవరు కూడా మిమ్మల్ని పాడు చేద్దామని చూడరు. మీరు బాగుపడితేనే దాంట్లో మీకు 1,00,000 వస్తేనే వాళ్ళకి 1,00,000 వస్తది. సో వాళ్ళ కాల్స్ లిఫ్ట్ చేయటం, వాళ్ళతో కనెక్టింగ్ చేయటం, వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ తెలుసుకోవటం, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవటం, ప్లాన్ తెలుసుకోవడం అంతే. దీంట్లో చిన్న సిలబస్ అండి ఇది. కరెక్ట్‌గా మీరు ఒక వారం రోజులు క్లాస్‌లకొస్తే మీకు అంతా అర్థమైపోద్ది దీంట్లో. వారం రోజులు కరెక్ట్‌గా క్లాసులు వస్తే చాలు మీరిక్కడ. ఒక వారం రోజులు డైరెక్ట్‌గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఒక వారం పాటు రెగ్యులర్ క్లాసులు పెడదాం మనం. అది కూడా మనం ప్లాన్ చేద్దాం. అది ఏ సెక్షన్ అనేది ఒక వారం పాటు ఒక వారం సెక్షన్ ఉంటది. కరెక్ట్‌గా మీకు సింపుల్‌గా కంపెనీ ప్రొఫైల్ గురించి, కంపెనీ ప్లాన్ గురించి, కంపెనీలో క్యాడర్స్ గురించి తెలుసుకుంటే ఒక వారం మీరు దీంట్లో మనసు పెడితే మిమ్మల్ని మించిన వాడు ఎవడు ఉండడు ఇక్కడ. కాబట్టి మీరు కరెక్ట్‌గా ఆలోచించండి. మనం ఎక్కడున్నాం? మన స్టేజ్ ఏంటి ఇవాళ? మనకు బయట ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఇన్ ఫ్యూచర్‌లో 6 నెలలు పోయాక, సంవత్సరం పోయాక మనకు ₹1,00,000 వచ్చే ఆదాయ మార్గాలు ఉన్నాయా? మనం చేసే పనిలో అంత డెవలప్‌మెంట్ ఉందా? అనేది ఆలోచించుకొని మంచి స్టెప్ తీసుకోండి. ఇంతకంటే చెప్పడానికి టైం కూడా లేదు ఇవాళ. సో డ్రీమ్స్ కనండి, కలలు కనండి. కలల్ని చంపేయొద్దు. కలల్ని చంపేస్తే మనల్ని మనం చంపుకున్నట్టే. మన ఆశయాల్ని, మన కలలన్నీ మనం చంపుకున్నట్టే. కలలు కనండి. కలలు కంటాకి ఇక్కడ ఖర్చు ఏమవ్వదు. కలలు కనండి. ఆ కలల్ని మన మై రీఛార్జ్ ఆయుర్వేద ద్వారా 100% మీరందరూ కూడా నెరవేర్చుకుంటారు. ఆ నెరవేర్చుకునే దాంట్లో మేమందరం కూడా మీకు సపోర్ట్‌గా ఉంటాం. మీ కల నెరవేర్చే బాధ్యత మాది. మీరు కనండి, మాతో పాటు పనిచేయండి. ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఒకటే సూత్రం అండి. ఫస్ట్ కలలు కనండి. రెండోది మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా జూమ్ మీటింగ్‌కి రండి. రండి జనాల్ని జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయండి. అంతే. ఇక్కడ సక్సెస్‌కి వేరే సీక్రెట్ అంటూ ఏమి లేదండి ఇక్కడ. మీరు కొనుక్కోవడం అలవాటే కాబట్టి కొనుక్కోండి. ఇంట్లో కావాల్సిన ₹1,000, ₹1,200 మీ ఇష్టం. మినిమమ్ బీవీ మన దాంట్లో 600 బీవీ ఉంది. తర్వాత మీరు 1,250 స్మార్ట్ కన్జ్యూమర్ చేస్తారా? డైమండ్ క్లబ్ చేస్తారా? మీ ఇష్టం. చాయిస్ మీది. అది ఏంటంటే మీకు అవసరాన్ని బట్టి తీసుకోండి. అంతేగాని ఇక్కడ ప్రెజర్ చేయరు ఎవరు కూడా మిమ్మల్ని. మినిమమ్ 600 బీవీ అయితే చేయాలి. కంపెనీలో మీకు అన్ని ఇన్‌కమ్స్ మీకు ఫారిన్ ట్రిప్ రావాలన్నా, కస్టమర్‌కి ఫారిన్ ట్రిప్ ఎక్కడైనా వస్తదండి? మన జీవితంలో ఒకసారి ఫ్లైట్ ఎక్కామా? మీరు ఎక్కి ఉండొచ్చు. మన ఫ్యామిలీని ఎక్కించామా? సంవత్సరానికి ఒక ట్రిప్ మనం అఫిషియల్‌గా ఎళ్ళగలుగుతున్నామా? ఆలోచించండి ఒకసారి. కానీ కంపెనీ ఇక్కడ
ఫారిన్ ట్రిప్స్ ఇస్తుంది, డొమెస్టిక్ ట్రిప్స్. ఒక కొనుక్కుంటే చాలు. ఇక్కడ డైమండ్ క్లబ్‌ని మనం కరెక్ట్‌గా మన ఇంట్లో కావాల్సిన వస్తువుల్ని ఒక రూ. 10,000 ప్రోడక్ట్‌లు కొనుక్కొని మనం వాడి ఒక 10 మందికి పరిచయం చేస్తే మీకు మన ఇయర్‌కి ఒకసారి 5 స్టార్ హోటల్‌లో, మళ్ళీ మామూలు హోటల్ కాదు, 5 స్టార్ హోటల్‌లో మీకు 2 డేస్ 1 నైట్ ప్రోగ్రామ్ ఇస్తుంది. ఆ ప్రోగ్రామ్‌కే 25,000-30,000 అయిద్దండి. ఒక్కసారి మనం వెళ్లి ఉండాలంటే. ఫ్యామిలీ కపుల్ ఎళ్లి 5 స్టార్ హోటల్ తీసుకొని ఉండాలంటే. అలాంటిది ఓన్లీ కస్టమర్‌గా ఉంటే చాలు. డైమండ్ క్లబ్ కస్టమర్ అంటారు వాళ్ళని. ఉంటే మీకు 2 డేస్ 1 నైట్ 5 స్టార్ ట్రిప్ వస్తది. సో, ఇలాంటిది అద్భుతమైన ఆఫర్‌లని తెలుసుకొని కొంతమంది, చెప్పండి తప్పేం లేదు. కొట్టరు కదా ఆళ్ళు. కొనుక్కుంటే కొనుక్కుంటారు, లేతే లేదు. వాళ్ళేం కొట్టారుగా మనల్ని. కొనుక్కున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు ఆదాయం వస్తది. వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ వస్తది. సింపుల్ అండి. ఒక డైమండ్ క్లబ్ అనేది చేయటం ద్వారా మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. డైమండ్ క్లబ్. మీరు డైమండ్ క్లబ్ చేసి మీ కింద 10 మందికి డైమండ్ క్లబ్‌లు చేయించారనుకోండి. మీ ఆదాయం నెలకు 25,000. ఇది మీరు 10 మందిని 10 రోజుల్లో చేస్తారా? ఓ నెల రోజులు చేస్తారా? మీ ఇష్టం. సంవత్సరంలో చేస్తారా? మీ ఇష్టం. నెలకు 25,000 రావాలంటే సింపుల్ అండి. 10 మంది చాలు మీకు. మేము డిజైన్ చేసిన ప్లాన్ ప్రకారం సింపుల్‌గా నెలకి 25,000 రావాలంటే మీకు, మీరు డైమండ్ క్లబ్ అంటే ఏంటో తెలుసుకోండి. మీరు డైమండ్ క్లబ్ చేయండి. తర్వాత ఒక 10 మందికి డైమండ్ క్లబ్ గురించి చెప్పండి అంతే. సింపుల్ ప్రాసెస్. వందల మంది, వేల మంది మీరు జాయిన్ అయిన తర్వాత విషయం. నెక్స్ట్ ఆ 10 మందికి కూడా అర్థమైందనుకోండి, మీ డైమండ్ క్లబ్ చేసే విధానం అర్థమైందనుకోండి, మీ ఆదాయం 2,00,000 అండి. ఆ 10 మందికి 20,000 రావాలి, 20,000 ప్లాన్ మీరు చెప్పారనుకోండి, మీకు అర్థమయ్యి, మీ ఆదాయం 2,00,000 అండి. ఇందులో సింప్లిఫై చేస్తాం ప్లాన్ మొత్తాన్ని. మీరు డైమండ్ క్లబ్ ఏంటంటే తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్. అంటే ఆదాయం కావాలనుకునే వాళ్ళ కోసం ఇది. ఏదో కొనుక్కుందామంటే ఆఫర్‌లో కొనుక్కోవచ్చు, చక్కగా నిదానంగా ఎళ్ళొచ్చు. ఇబ్బందేం కాదు. ఒక నెలకి ఒక 20, 25,000 నాకు కావాలండి ఇవాళ. అవసరం. డబ్బు చేదు ఎవరికీ కాదు. మీరు చెప్పకే అర్థం కాదు. జనాలు ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారు. రామకృష్ణ గారు ఇందాక పోస్టర్ ఏసారు. ఏదొస్తా తీసుకుందాం ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారు. బట్టల షాపులో చూడండి, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నిలబడే ఉంటారు పాపం. వాళ్ళకిచ్చేది 6,000, 8,000, 10,000 సాలరీ. మనం ఒక్కసారి ఒక నెల కష్టపడితే చాలండి. డైమండ్ క్లబ్ అంటే 1 ఇయర్ చేయాలి. 1 ఇయర్ వాళ్ళు పర్చేజ్ చేయాలి కాబట్టి, ఒక 10 రోజులు కష్టపడితే మీరు 10 డైమండ్ క్లబ్‌లు చేయగలిగితే, మీ ఆదాయం నెల నెల మీరు ఎక్కడ ఇంట్లో కూర్చుంటే 10వ తారీఖు కల్లా మీ ఆదాయం అకౌంట్‌లో పడుతుంటది. 10వ తారీఖు వరకు మీ పని. కరెక్ట్‌గా 10 రోజులు పని మీకంతే. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకి డైమండ్ క్లబ్ పర్చేజ్ చేశారా అని ఫోన్ చేస్తారు అంతే. మీ పనేం ఉండదింక. 10 కాల్స్ అంతే మీకు చేయాల్సింది. చాలా సింపుల్ ప్లాన్. 1 ఇయర్ పాటు మీ ఇన్‌కమ్ అష్యూరెన్స్. తర్వాత మళ్ళీ ఆళ్ళు కంటిన్యూ అవుతారు. ఆగదింక ఈ ప్రయాణం. ఆ 10 మంది కూడా సేమ్ ప్లాన్‌లోకొస్తే మీ ఆదాయం 2,00,000 ఆదాయం. ఎక్కడుంది చెప్పండి? 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టినా మీకు 2,00,000 ఆదాయం వచ్చే మార్గం ఉందా? నెవర్. బయట ఎక్కడ ఇవాళ అన్ని ద్వారాలు మూసుకొనున్నాయి. ఎంబీఏలు చదివినా, బీటెక్‌లు చదివినా, ఎంటెక్‌లు చదివినా 10,000కి చేస్తున్నారొచ్చి. ఫస్ట్ 10,000కి చేస్తున్నారండొచ్చి. ఫస్ట్ ఫ్రీగా చేస్తున్నారొచ్చి. నేర్చుకుంటున్నారొచ్చి. మాకు 4 ఫార్మ్స్ ఉన్నాయండి. 4 ప్లేసుల్లో ఏలూరు, నూజివీడు, చింతలపూడి, అన్ని ప్లేసుల్లో ఆఫీసులున్నాయి. ఆఫీస్‌లో వచ్చి వాళ్ళు పాపం ఎంబీఏలు చేసి, డిగ్రీలు చేసి, బీటెక్‌లు చేసి వస్తారు. ఫస్ట్ మా దగ్గర పని నేర్చుకుంటే ఫ్రీగా వస్తారు. అకౌంటింగ్ ప్రాక్టీస్ చేయడానికి. తర్వాత మేము 6,000, 7,000, 10,000 ఇస్తాం. హైయెస్ట్. ఆళ్ళు పొద్దున్న వస్తారు 9కి వచ్చి సాయంకాలం 7 దాకా పని చేసి ఎళ్తారు పాపం. అంటే బయట అంతుంది. కానీ ఇక్కడ అసల మీరెవరికో కనెక్ట్ చేసారో, ఇద్దరు కనెక్ట్ చేసి వదిలేస్తే మీకు ఆదాయం 10,00,000 రావడానికి అవకాశం ఉంది. ఈ ప్లాన్ ఒకసారి స్టడీ చేయండి. మనం 1 వీక్ క్లాస్‌లు మనం కొన్ని స్పెషల్ క్లాసెస్ పెడదాం త్వరలో. మీరంతా యాక్సెప్ట్ చేసి మీ టీమ్‌ని, మీరే రావటం కాదు మీటింగ్స్‌కి, మీ టీమ్‌ని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. వాళ్ళకి అర్థమైనా చాలండి మీకిక్కడ. ఈ సబ్జెక్టు వాళ్ళకి అర్థమైతే, వాళ్ళకి 1,00,000 వస్తే మీకు 1,00,000 వస్తది. అది అర్థం చేసుకోవాలి దీంట్లో ఉన్న ప్లాన్. మా టార్గెట్ అది. మీరందరిని కూడా ఎవరైతే నమ్మి వస్తారో, మా వెంట ఉంటారో వాళ్ళందరూ కూడా రూ. 1,00,000 ఆదాయం అనేది చాలా ఈజీ బిజినెస్‌లో. తీసుకెళ్ళే బాధ్యత మాది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. చాలా ఓపికగా విన్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మై రీచార్జ్ ఇస్ ద బెస్ట్. ఓవర్ టు రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మరి అద్భుతమైన వ్యాపార పరిచయ కార్యక్రమం జరిగింది. అలాగే మంచి మోటివేషన్ సబ్జెక్ట్ కూడా విన్నాం సార్ ద్వారా మనం. మరి ఇప్పటిదాకా ఎవరైతే సబ్జెక్ట్ విన్నారో, ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా మీ డౌట్స్ అన్ని కూడా మీ సీనియర్స్ అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇంకా కావాలంటే మా దగ్గర కూడా మాకు ఫోన్ చేసి, సార్కి ఫోన్ చేసినా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోండి, జాయిన్ అవ్వండి, సిన్సియర్గా పని చేయండి, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయండి. ఓకే. అయితే మన మీటింగ్స్, తెలుగులో మీటింగ్స్ సౌత్ ఇండియా సంబంధించి తెలుగులో సోమవారం, గురువారం
అండ్ శనివారం పెడతామండి 7:30 to 8:30 ఈవినింగ్. అలాగే కంపెనీ మీటింగ్స్ ప్రతిరోజు కూడా మార్నింగ్ 6:30 to 7:30 ఉంటాయండి ఎవ్రీడే. సండే తప్ప మిగతా రోజుల్లో కంటిన్యూగా ఉంటాయి అనమాట. అక్కడ గ్యాదరింగ్ కూడా గట్టిగా ఉంటుంది. 700, 800 మంది, 1000 మంది కూడా. ఎండి గారి మీటింగ్ టైంలో 1000 మంది వచ్చేస్తారు డైరెక్ట్ గా. అంతా ఉంటుందన్నమాట. సో అంచేత కంపెనీ మీటింగ్స్ ఉపయోగించుకోవచ్చు. హిందీ వచ్చినా రాయకపోయినా పర్లే, మనం దాంట్లో జాయిన్ అయిపోతే జూమ్ మీటింగ్ లోకి వాళ్ళు చెప్పే మాటలు అర్థమైపోతుంటాయి. అన్ని ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళు హిందీలో చెప్తారనమాట. ఓకేనా? సో హిందీ మీటింగ్స్ ఉపయోగించుకోవచ్చు, తెలుగు మీటింగ్స్ మన మీటింగ్స్ ఉపయోగించుకోవచ్చు. అలాగే గ్రూప్ మీటింగ్స్ పెట్టుకోండి. వర్క్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ గ్యారంటీ. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మనం గురువారం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కలుద్దామండి. ప్యూర్లీ ప్రో ట్రైనింగ్ చేత అందరికి గుడ్ నైట్ చెప్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.